చెరువు మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నమ్మువానికి సమస్తము. దాదాపు నేను మరి పోయిన వారం ప్రారంభించాను ఇదే సబ్జెక్టు. మరి ఆదివారం అయింది. మరి మిగిలిన కొద్ది వాకులు అంటే ఆదివారం మెసేజ్లో కొన్ని పాయింట్స్ అలా పక్కన పెట్టాను. అప్పటికి ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. మరి దేవుడు దయ చూపిస్తే అవి ఈ సమయాన్ని చెప్పడానికి ఆయన కనికరం చూపును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మువానికి సమస్తము. ఇక్కడ ఎంతమంది సూపర్ మ్యాన్ ఉన్నారు? అరే మనమందరం సూపర్ మ్యానే కదండి. ఎందుకని సూపర్ మ్యాన్? మనమున్నది టెక్నాలజీ, సూపర్ మ్యాన్ టెక్నాలజీ. ఎవరితో మాట్లాడాలంటే ఫోన్ కొట్టేస్తాం, ఎక్కడికైనా చూడాలంటే ఒక వాట్సాప్ వీడియో. అంటే మనకి సూపర్ మ్యాన్ అనిపించదు, కానీ మన తాతగారు మనల్ని చూస్తే అంటాడు, ఏమి అదృష్టం రా మీరంతా, టకటక ఫోన్లు, టకటక ఫ్యాన్లు, ఏసీలు. కానీ ఇప్పుడు మనం సూపర్ మ్యాన్గా ఆగిపోవాలని దేవుడు కోరట్లేదు, కానీ ఇంకా శ్రేష్టమైన దాంట్లో దేవుడు మనల్ని అడుగు పెట్టించాలని దేవుడు కోరుతున్నాడు. మరి నాకున్న ఈ కొద్ది సమయంలో ఆయన కృపను బట్టి ఆయన కావలసిన తలంపులను ఆయన ఇచ్చి నడిపించిన గాక. సరే, ఎంతమంది మీలో విశ్వాసం అనేది నాకు ఖచ్చితంగా నా జీవితంలో అవసరం అని నమ్ముతారు? ఖచ్చితంగా. విశ్వాసం దేనికి అవసరం అండి? దేనికి విశ్వాసం అవసరం? అన్నిటికీ విశ్వాసమే. దేనికంటే మీరేమన్నారంటే అన్నిటికీ అని. കാരണം స్వస్థత మనం ఎక్కువసార్లు ఏమనుకుంటామంటే, మరి గడిచిన ఆదివారం కవర్ చేసి ఇక్కడ కవర్ చేయను. మరి దేవుడు దయ చూపించి నన్ను, ఎందుకంటే ఈయన వాక్యం మరలా మీరు ఆదివారం పొద్దున వినకూడదని నా బాధ. అంటే ఇక్కడ బుధవారం నేను చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆదివారం పొద్దున మీరు ఆ మెసేజ్ వినకూడదని మళ్ళీ రాత్రి కూర్చుంటారు. శనివారం రాత్రి ప్రభువా ఏదో ఒకటి నూతనంగా ఇవ్వు ప్రభు, వాళ్ళు విన్నదే వినకూడదు. కొన్నిసార్లు మాత్రం ఇక నా శరీరం సహకరించిన సమయాల్లో మాత్రం నేను దాటిపోతానండి. మరి దేవుడు దయ చూపించిన గాక. విశ్వాసం దేనికి అవసరం అంటే, మనం ఎక్కువసార్లు ఏమనుకుంటామంటే విశ్వాసం గురించి వినినప్పుడల్లా అది స్వస్థత కోసం. అంటే ఎక్కువసార్లు మనం వినేది స్వస్థత అనుకుంటాం, కానీ మీరు బైబిల్ని చూస్తే అసలు బైబిల్ బేస్ అయినది, అంటే బైబిల్ ఆధారపడిందే విశ్వాసం మీద. మీరు పరిపూర్ణ మానవుని స్వరూపం గురించి మీరు మాట్లాడితే ఏమేమి ఉంటాయి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహం, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ. అసలు ఈ భారమంతా మోసేదేంటిది? మీకు అసలు విశ్వాసం అంటే ఇంకో మాట చెప్పాలి. ఇక్కడ నేను ఎవరి వైపున ఒకవేళ దేవుడి రాత్రికాలం ముందుకు వచ్చి మీకు విశ్వాసం లేదంటే మీరు నమ్మరండి. అంటే దేవుడు మీకు విశ్వాసం లేదన్న మాట మీరు నమ్మరు. కారణం అంటే మనం అనుకునే విశ్వాసం వేరు, బైబిల్ మాట్లాడే విశ్వాసం వేరు. ప్రవక్త అంటాడు కొన్నిసార్లు విశ్వాసంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో నీకు నువ్వు నమ్మడం, ఏమనంటే దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నా, దేవుడు చేస్తానని నేను నమ్ముతున్నా, దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నా, ఇది నీలో ఉన్న విశ్వాసం. కానీ ప్రవక్త అంటాడు మరొక విశ్వాసం ఉన్నది, అది నీలో ఉన్న విశ్వాసం కాదు, అంటే నీ విశ్వాసం కాదు, కానీ అది స్వయంగా అది దేవుని యొక్క విశ్వాసం. ఆ భాగం దేవుడు తీసుకొచ్చి నీ గుండెల్లో పెట్టే విశ్వాసం వేరని. ఈ 2 సపరేట్ అంటాడు. ఏమంటే నీకు నువ్వు నమ్మేది వేరు, కానీ దేవుడే విశ్వాసం. ఆయన ఎందుకంటే దేవుడికి విశ్వాసం ఉన్నదా? మనకి విశ్వాసం అవసరమేనా? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు ఇక్కడ? మీ బాప్తిసం వర్కౌట్ అవ్వాలంటే ఏమి ఉండాలి తెలుసా? విశ్వాసము, క్రియ. మీరు అంటే ఆ బాప్తిసం మెట్లెక్కేటప్పుడు మీరు ఎందుకు ఎక్కుతున్నారంటే విశ్వాసంతో నమ్మారు. ఏమనంటే నేనున్న జీవితం సరైనది కాదు, నా కొరకు ఒక గొర్రె పిల్ల చనిపోయింది కనుక నేను కూడా ఆయనతో పాటు చనిపోతే ఒక రోజున ఆయన లేచినట్లే నేను కూడా మరలా లేస్తున్నాను. మీ విశ్వాసం ఏం చేస్తుంది? ఒక క్రియని జరిగిస్తుంది. సరే, ఎంతమంది మీ పాపాలన్నీ ఒప్పించబడినాయి అని నమ్మారు? అంటే దేవుడు క్షమించాడని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజమేనా? ఎలా? మీరు నమ్మకం లేకపోతే అది జరగదు. మీరు దేవుని ఎదుకు వచ్చి విశ్వసించారు. మీరు ఎవరైనా యేసుప్రభు సిలువ వేయబడ్డం చూసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మీరు చూడలే, నేను చూడలే, కానీ కేవలం వినటం మట్టుకు మాత్రమే మనం విన్నాం. కానీ ఒకరోజు రాహాబు వినింది ఏమనంటే, మోషే అని ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన కింద యెహోషువ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన శత్రువులు జయించుకుంటూ వెళ్తున్నాడు. యోర్దాన్లో నదిలో వాళ్ళు కాలు పెట్టంగానే యోర్దాన్ నది 2గా చీలిపోయినదట. ఇది కేవలం వినింది మాత్రమే. ప్రవక్త అంటాడు ఎన్నడూ అడగలేదంట ఒకసారి యెహోషువ ఫోటో చూపించమని. అంటే నువ్వు చెప్పేది నిజమో కాదు. కానీ మీకు విషయం తెలుసా అండి, గడిచిన కాలాల కన్నా మనమున్న కాలం ఎటువంటిదంటే, వాళ్ళు ఒక తరం చెప్తే మరొక తరం కేవలం వాళ్ళు నోటితో చెప్తే వీళ్ళు చెవితో వినేవాళ్ళు. కానీ ఈ తరానికి దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడంటే, అన్ని తరాలు కేవలం చెవులతో విన్నాయి, కానీ ఈ తరానికి మాత్రం దేవుడు కన్నులతో చూసే అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఏ తరం కూడా అగ్నిస్తంభం యొక్క ఫోటో ఎవ్వరు చూడలేదండి.
కానీ దేవుడు చూసే అవకాశం ఎవరికి ఇచ్చాడు తెలుసా? కేవలం మన తరానికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే అందరూ అగ్నిస్తంభం గురించి మాట్లాడారు, కానీ మనం మాత్రమే వెనక్కి తిరిగి ఏమంటామంటే మోషే నడిపించిన అగ్నిస్తంభం అదే, యెహెజ్కేలు చూసినది అదే, పౌలును కలుసుకున్న అగ్నిస్తంభం అదే, మన ఇమేజ్తో సహా చూపిస్తున్నాం. ఈ ఇమేజ్ ఇది రియల్, నేను కళ్ళతో చూసి నేను నమ్ముతున్నాను. అయితే చూసి నమ్మే వాళ్ళకన్నా మన మక్కళ్ళే మైన దేవుడు. కానీ ఎంతోమంది వాదించారు అది అగ్నిస్తంభం కాదు వెనకాల లైటు అని. కానీ ఒకళ్ళు చెప్పారు, బాబు నువ్వేమైనా చెప్పు. నమ్మేవాడికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు ప్రవక్తని, నిజంగా అద్భుతాలు ఇవన్నీ నేను నమ్మట్లేదు అంటాడు. సరే నమ్మకపోతే మానండు. నిజంగా నీ వల్లనైతే నా కన్నులు తెరువు అంటాడు. నన్ను గుడ్డివాడిగా మార్చు అంటాడు. ప్రవక్త అంటాడు, నేను గుడ్డోడు చేసింది వాళ్ళ నువ్వు గుడ్డోడివే కదా, నేను కళ్ళతో చూసాను. నీ గుడ్డితనం ఏమున్నదంటే భౌతికంగా కళ్ళు కనిపిస్తున్నాయి కానీ లేఖనాలు పట్టుకోలేని గుడ్డివాడిగా ఉన్నాను. అయితే కానీ వినేదానికన్నా అంటే చూసేదానికన్నా చూడక నమ్మవాడు ధన్యుడు. అయితే ఈ సమయాన మరి దేవుడు నాకు ఇచ్చిన చిన్న భాగాన్ని తాకడానికి దేవుడు దయ చూపును కాక ఒకసారి అందరం కలిసి వచనం చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి లోకం అంటే తన తరంలో ఉన్న ప్రజలందరి మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాను. అయితే హనోకు కాలంలో ఈ యొక్క నోవహు కాలంలో ఏదైతే జలప్రళయం గురించి దేవుడు నోవహుతో మాట్లాడాడో, వాస్తవానికి ఈ కార్యం ముందుగా ఎవరికి తెలుసు అంటే నోవహు కన్నా ఈ జలప్రళయాన్ని గురించి ముందు అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తి, అంటే ముందుగా దీని గురించి తెలిసిన వ్యక్తి ఎవరంటే నోవహు కాదు, కానీ నోవహు కన్నా ముందు ఈ కార్యం ఎరిగింది హనోక్ అండి. ఎప్పుడైతే హనోక్ ఎవరంటే హనోక్ ఒక ప్రవక్త. హనోకు కేవలం ఒక సామాన్యమైన విశ్వాసం కాదు, కానీ హనోకు ప్రవక్త. చాలా కార్యాలు చూశాడు హనోకు. ఆఖరికి ఈ కాలంలో ఆయన శరీరధారిగా రావడం ఆయనకి తెలుసు, హనోకు ఆ కాలంలోనే తెలుసు. అదేవిధంగా ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆ తెల్లని గుర్రాల మీద రాబోవడం, ఆ మూడవ రాకడ గురించి దాని గురించి హనోకు తెలుసు. చాలా కార్యాలు హనోకు తెలుసు. కారణం ఏమయ్యా అంటే హనోకు ఒక సాక్ష్యం ఉన్న దేవుడి దగ్గర ఏమనంటే దేవుడికి ఇష్టడని సాక్ష్యం పొందాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యము. కానీ ఆ సాక్ష్యం ఎలా పొందాడంటే ఎవరు నమ్మని సమయంలో సంపూర్ణంగా దేవుడిని నమ్మాడు. ఒక టెస్ట్ మనీ దేవుడు ఇచ్చాడేమనంటే, ఓ హనోకు నీ సాక్ష్యాన్ని నేను ముద్రిస్తున్నా, నీలో ఉన్న విశ్వాసాన్ని నేను ముద్రిస్తున్నా. నీలో నాలో విశ్వాసం ఉన్నది, కానీ ఆ విశ్వాసం ఏ స్థితికి రావాలంటే దేవుడు మన విశ్వాసాన్ని ముద్రించాలి, దానికి సీల్ అయ్యాలి. ఏమంటే ఎస్ ఇది పర్ఫెక్ట్ ఫెయిత్ అని. అయితే ఈ హనోక్ ఎప్పుడైతే ఆ కార్యాన్ని ముందుగా చూశాడో, చూడగానే తనకు మళ్ళీ ఆ మెతుషల పుట్టగానే అతనికి పెట్టిన పేరేమయ్యా అంటే మెతుషల. అంటే దాని అర్థం ఏంటంటే హిజ్ డెత్ షల్ సెండ్ లేదా హిజ్ డెత్ షల్ బ్రింగ్. అంటే దాని అర్థం ఏంటంటే ఇతను మరణించిన తర్వాత ఒక విపత్తు కానీ ఏదో ఒక అంటే భయంకరమైన కార్యం జరగబోతుందన్న విషయం హనోకు తనకు పుట్టిన బిడ్డకు పెట్టి మెతుషల అని పెట్టి చనిపోయాడు ఆయన. అంటే ఆయన ఎత్తబొట్లో వెళ్ళిపోయాడు. హనోకు వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా ఈ మెతుషల ఎన్ని సంవత్సరాలు జీవించాడు? బైబిల్ మొత్తంలో ఎక్కువ కాలం జీవించింది అతనే కదా, 969 సంవత్సరాలు. ఈ 969 సంవత్సరాలు మెతుషల జీవించి సరిగ్గా ఏ సంవత్సరం అయితే తన ప్రాణాన్ని అంటే తన యొక్క ఆయుష్ను ముగించాడో సేమ్ ఇయర్, అప్పటి వరకు దేవుడు అన్నాడు, అంతకుముందు నోవహుతో దాని గురించి మాట్లాడలేదు, కానీ ఆ యొక్క మెతుషల చనిపోయిన సంవత్సరం దేవుడు నోవహును పిలిచి నోవహును హెచ్చరిక చేసిన సంవత్సరం రెండు సేమ్ ఇయర్ అండి. ఒకే సంవత్సరంలో దేవుడి కార్యాన్ని జరిగించాడు. కారణం ఏమయ్యా అంటే ఆయన ఒక ప్రవక్తలకి ఆయన బయలుపరచకుండా ఏ కార్యాన్ని జరిగించాడు. ఆయన ముందుగా ఏదైతే బయలుపరిచాడో హనోక్కి దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు అక్కడ. ఎగ్జాక్ట్గా మెతుషల యొక్క 969వ సంవత్సరంలోనే అదే టైంలో దేవుడు నోవహుతో మాట్లాడడం ప్రారంభించాడు ఆయన. అయితే ఎప్పుడైతే దేవుడు నోవహుతో మాట్లాడే సమయాల్లో అసలు హైలైట్ ఏమనంటే నోవహుతో దేవుడు మాట్లాడే సమయంలో ఏదైతే దేవుడు నోవహుకు ప్రత్యక్షపరుస్తున్నాడో బయలుపరుస్తున్నాడో ఆ సమయంలో ఒకవేళ మీరు కానీ నేను కానీ నోవహు సమయంలో ఉండి నోవహు యొక్క అంటే సీట్లో కానీ నోవహు ప్లేస్లో మనం ఉంటే నమ్మడానికి పూర్తిగా అసాధ్యమైన కార్యాన్ని దేవుడు నోవహుకు బయలుపరుస్తున్నాడు ఆయన. కారణం ఏమంటే బైబిల్ ఏమంటుందంటే విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు.
కార్యం ఏమంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ నోవాహు, ఈ తరము వారందరిలో నీవే నా ఎడల నా యందు కృప పొందినవాడు నువ్వు గనుక నేను ఈ సమయాన ఏదైతే ఈ లోకమంతటి మీదకి ఒక తీర్పు నేను పంపబోతున్నానో, ఈ తీర్పు లోకమంతటిని తాకుద్ది, లోకమంతటిని కొట్టుద్ది, అందరూ నశించిపోతారు చాలామంది. కానీ నీవు నీ ఇంటి వారు మీ యొక్క రక్షణ కొరకు మాత్రం మీరు ఒక ఓడను సిద్ధం చేసుకోండి. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పే సమయంలో ఆయన చెప్పే ఆ ప్రతి మాట ఏమనంటే వాన పడుద్ది అని చెప్తున్నాడు ఆయన. వాన అంతకుముందు ఎన్నడూ వాన పడలేదండి. ఆ యొక్క నోవాహు ఓడ కట్టడానికి మునుపు భూమి మీద వర్షం అనేది వచ్చిన ఆనవాలే లేదు. దేవుడు నోవాహుతో చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, జలప్రళయం నీటి యొక్క అంటే బుగ్గలు తెరుస్తాడు ఆయన. అంటే భూమి మీద ఉన్న వాటిని దేవుడు తెరిచాడు, పరలోకంలో ఉన్న వాటిని దేవుడు తెరిచాడు, ఆకాశంలో ఉన్న నీటి బుగ్గలు తెరిచాడు. సమస్తం ఏమైనదంటే ఒక్కసారిగా భూమిని అతలాకుతలం చేసే స్థితికి రాబోతున్నది. ఇది ఏమీ జరగక మునిపే దేవుడు నోవాహు తెలియజేయగానే నోవాహు ఏమి నమ్మాడంటే, అయ్యా నువ్వు చెప్పావంటే ఇంతకుముందు జరిగినా జరగకపోయినా ఇప్పుడు మాత్రం జరిగి తీరుతుంది. దేవుడు ఏం కోరాడంటే, అది వరకు జరగని సంగతులు చెప్పినప్పుడు నోవాహు ఏమన్నాడంటే, వెంటనే నేను నమ్ముతున్నాను. వాన పడుతుంటే నేను నమ్ముతున్నాను ప్రభువా, జలప్రళయం వస్తుంది నేను నమ్ముతున్నాను ప్రభువా. అయితే కేవలం ఇప్పుడు నమ్మి ఊరుకోవట్ల. కారణం ఏమంటే దేవుడు యొక్క లేఖనాల్లో మీరు గమనించండి, ఆయన ఎన్నడైనా తన ప్రజల్ని ఆయన తాకేటప్పుడు ఏం చేస్తాడంటే అంతకుముందు జరిగిన సంగతులు నీకు చెప్తాడు ఆయన. ఎప్పుడైనా నీకు ముందు ఒక సంగతి జరిగితే దాన్ని నమ్మడం చాలా సులువు. కానీ ఎప్పుడైతే నీకు ముందు ఎన్నడూ జరగని సంగతి నీతో చెప్పినప్పుడు ఆ విషయాన్ని నువ్వు నమ్మాలంటే నిజంగా నీ హృదయంలో ఎక్కడో విశ్వాసమైన విత్తనం ఉండాలి. అది తప్పక అభిషేకించబడినదై ఉండాలి, అది తప్పక కదిలించబడి ఉండాలి. లేకపోతే ఆ కార్యం నమ్మడం చాలా 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 కష్టం అండి. కారణం ఏమంటే ఒకరోజు హనోకు ప్రత్యక్షపరచబడింది. ఏమనంటే హనోకు అనేక మంది నీ నుండి ఆదాము మొదలుకుని ఇప్పటి వరకు అనేక మంది జన్మించిన వారందరూ మరణించారు, కానీ నువ్వు మాత్రం సమాధిలోనికి రావు, నీకోసం ఎవరు గొయ్యను తవ్వరు, నీకోసం ఎవరు కన్నీరు విడవరు, నీ యొక్క దేహాన్ని పట్టుకొని ఎవరు ఉండరు. కారణం ఏమయ్యా అంటే నువ్వు ఇక్కడ ఉండడానికి కాదు, కానీ నీ యొక్క పిలుపు ఏమయ్యా అంటే నువ్వు ఈ స్థలంలో ఉండి నడుచుకుంటూ 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 నాతో పాటు నేనుండే రాజ్యానికి నువ్వు రాబోతున్నావు. ఈ విషయంలో హనోకు ఒక విశ్వాసం ఉండాలి. ఏమనంటే నాకు ముందు ఎవ్వరూ లేరు, నాకు ముందు ఆదాము ఉన్నాడు, ఆదాముకి ఆ కార్యం జరగల, నాకు ముందు నా ఏ తరం చూడలే, కానీ నేను మాత్రమే ఎత్తబాటుని నేను చూడబోతున్నా, నేనే ఆ శరీర మార్పు నేను చూడబోతున్నా, నేనే దేవునితో ఉండబోతున్నా. ఈ 6 కాలాల్లో జరగలేదు, కానీ ఈ కాలంలో అది వరకు చూడని సంగతిని ఈ కాలంలో ఉన్న వాళ్ళకి. కారణం ఏమంటే అంతకు ముందున్న వాళ్ళ విశ్వాసం కన్నా హనోకు విశ్వాసం ఎలా ఉన్నదంటే వృద్ధి 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 చెందుతూ ఉన్నది విశ్వాసం. మీరు గమనించండి, ఏలియాకి దేవుడు బయలుపరిచినప్పుడు, ఓ ఏలియా నేను అగ్నిరథాల మీద తీసుకొని పోతానంటే నిజానికి అంతకుముందు అన్నాడు జరగల, అగ్నిరథాలు ఎవరి కోసం రాలా. కానీ ఏలియాకి మాత్రం ఎలా నమ్మకం ఉన్నదంటే దేవుడు చెప్తున్నాడు, ఓ ఏలియా నువ్వు బేతేల్లోనికి రాగానే బేతేల్కి వస్తున్నాడు. రాగానే ఏమైంది ఎలీషా అడుగుతున్నాడు, అయ్యా నీ వెనక నేను వస్తున్నాను, దయచేసి ఏలియా అంటున్నాడు, ఎలీషా నువ్వు ఇక్కడ ఆగు, నేను కొంచెం ముందుకు వెళ్ళాలి. కారణం ఏ స్థలాలు అయితే విడిచిపెళ్తున్నాడో, ఎరుకో బేతేలు విడిచిపెడుతున్నాడు, గిల్గాలు ఎరుకో ఒక్కొక్క దాన్ని ఎవరిదాన్ని విడిచిపెట్టేటప్పుడు ప్రతి స్థలంలో కూడా ఏలియా విశ్వాసం ఎలా ఉన్నదంటే తాజా 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 తాజాగా. ఎరుకోలో జరగల, తర్వాత స్థలంలో జరుగుద్ది, ఆ స్థలంలో జరగల, మరొక స్థలంలో జరుగుద్ది, ఆ స్థలంలో. కారణం ఏమంటే దేవుడు నీకు ఒక మాట చెప్తే సంవత్సరాలు గడిచిపోవచ్చు, దినాలు గడిచిపోవచ్చు, స్థలాలు మారిపోవచ్చు, ప్రజలు మారిపోవచ్చు. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ఏ కార్యమైనా మారిపోవచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు ఆయన నిలబెట్టుకునే దేవుడు గనుక, తప్పక దాన్ని జరిగించే దేవుడు గనుక. కానీ ఏలియా విశ్వాసం చూడండి, అసలు ఏలియా అంతకుముందు ఎన్నడూ చూడాల, ఒకళ్ళు అగ్ని రథాలతో వెళ్ళే విషయాన్ని ఏలియా ఎన్నడూ చూడాల. కానీ అది వరకు చూడని సంగతిని గురించి దేవుడు ఏలియాతో మాట్లాడితే ఏలియా మాత్రం ఎలా ఉన్నాడంటే సిద్ధం 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 సిద్ధం. ఎప్పుడైతే యోర్దాను నది దాటాడో అది వరకు చూడని సంగతిని చూశాడు ఏలియా. మీరు అదే విషయం మీరు గమనించండి, అంతకు మునుపు ఎవరు కూడా ప్రవక్త చెప్తున్నాడు ఇదంతా అంతకుముందు జరగని సంగతులు. ఎప్పుడైతే మరియ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు వరకు ఎవరైనా వివాహం అయితే బిడ్డలు పుట్టడం అనేది మాత్రమే చరిత్ర మొత్తానికి తెలుసు. కానీ మరియ దగ్గరకు వచ్చినప్పుడు ఏమనంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఎలా సాధ్యం ఇది? పరిశుద్ధాత్మను కమ్ముకొను గనుక నువ్వు గర్భవతి, నువ్వు ఒక కుమారుని కందు, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదు. ఇది ఎన్నడూ చూడలే. కానీ ఆవిడ విశ్వాసం ఎలా ఉన్నదంటే ఇది శారాకి జరగలేదు, శారా నాకన్నా గొప్పదే కానీ శారాకి జరగల, నాకన్నా రాహేలు గొప్పదే వచ్చి ఉండొచ్చు కానీ ఆవిడికి జరగలేదు. ఇది నాకన్నా మానవ భార్య గొప్పదే కానీ ఆవిడికి జరగలేదు ఈ విషయం, నాకన్నా హన్నా గొప్పదే కానీ హన్నాకి
జరగలేదు ఈ విషయం. కానీ వాక్యం ఎవరిని ఎంచుకున్నదంటే నన్ను ఎంచుకున్నది. కృప ఎవరిని ఏరుకున్నదంటే నన్ను ఏరుకున్నది. ఏ స్థలంలో? నజరేతులోనికి వెళ్ళి అక్కడ నుండి ఏదైనా మంచిది రాగలదా? ఏది మంచిది లేదు. కానీ కృప ఏం చేసినదంటే ఎక్కడైతే మంచి లేదో, ఎక్కడైతే నీతి లేదో, ఎక్కడైతే గొప్పతనం లేదో ఆ స్థలంలోకి నిన్ను తీసుకొచ్చినది, ఆ స్థలంలో నన్ను తీసుకొని వచ్చింది. ఏమయ్యా అంటే కృప నిన్ను వెంటాడుతుంది, కృప నన్ను వెంటాడుతున్నది. ఎన్నడూ జరగలే. కానీ మరి ఏమంటుందంటే, మరి ఇప్పుడు యోసేపుతో మాట్లాడేటప్పుడు, అయ్యా నాకు ఇలా దేవదూత కనబడింది, దేవదూత నాతో మాట్లాడింది, నేను ఇలా గర్భవతి అవ్వబోతున్నా. యోసేపుకు మైండ్ పనిచేయట్లా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? కారణం యోసేపుకి ఎందుకు మైండ్ పని చేయలేదంటే ఇది ఇంతకుముందు ఎన్నడూ జరగల. కానీ ఇది దేవుడు ఎవరిని ఎంపిక చేశాడంటే మరిని మాత్రం ఎంపిక చేశాడు ఆయన. మీరు గమనించండి, కారణం ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది. అది వరకు జరిగిన సంగతి నువ్వు నమ్మడం, నేను నమ్మడం చాలా తేలిక. కానీ అసలు ఎప్పుడు జరగని సంగతిని నమ్మాలంటే ఏమై ఉండాలంటే నువ్వు తప్పగా దేవుడి చేత ఎంపిక చేయబడిన వ్యక్తి అయితే మాత్రమే నువ్వు దాన్ని నమ్మగలుగుతావు. మీరు ఎంతమంది మీరు ఈ వర్తమానాన్ని మీరు చదివిన వాళ్ళు మీరు ఎరుగుతారు? మనిషి కుమారుని పరిచర్య ఎన్నిసార్లు జరుగుద్దండి? సరే, యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు జరిగించిన పరిచర్య ఏంటిది? మనిషి కుమారుని పరిచర్య. సరే, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. తర్వాత తిరిగి మరలా మనిషి కుమారుని పరిచర్య మరలా జరుగుద్దా? ఆ ఒక్కసారే జరిగి ఆగిపోద్దా? యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడా? ఎంతమంది నమ్ముతున్నారు? యేసు ప్రభు సీనాయి పర్వతం మీద ఉన్న అదే దేవుడు ఆయన. బెత్లెహేంలో చిన్నవాడిగా కేక వేశాడు ఆయన. గలిలయ ప్రాంతాల్లో తిరిగాడు ఆయన. ఆ యొక్క యోర్దాను ఆ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర నిలబడ్డాడు. పరిశుద్ధాత్మని అభిషేకించబడ్డాడు మెస్సీగా. ఆయన భూమి మీద చేయవలసిన ఆ యొక్క పరిచర్య అంతా జరిగించాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళా మనుష్య కుమారుని పరిచర్య ఎన్నడైనా వాగ్దానం చేయబడిందా, లేకపోతే ఆ కాలంలో ముగించబడినది? మీరు కానీ ఒకవేళ బ్రదర్ మనిషి కుమారుడిగా ఆయన వచ్చాడు, ఇంకా అక్కడితో అది కంప్లీట్ అయిపోయిందంటే మీరు నేను ఫాలో అవుతున్న మెసేజ్లో మనం చాలా కోల్పోయామని అర్థం. కార్యం ఏమయ్యా అంటే మనుష్య కుమారుని పరిచర్య అక్కడితో ఆగలేదండి. ఎందుకయ్యా అంటే మనుష్య కుమారుని పరిచర్య ఏ కాలానికి వాగ్దానం చేయబడింది తెలుసా? చివరి కాలంలో స్టార్టింగ్లో దేవుడు ఎలా అయితే ఒక శరీరధారిగా ఆయన కదలాడుతూ వచ్చాడో, ఈ చివరి కాలంలో ఆయన ఒక ప్రవక్తలోనికి దిగి వచ్చి, మీరు ఎంతమంది మీరు మెసేజ్ మీరు కానీ కొంచెం లోతుగా చదివితే ఆయన కొన్ని వర్తమానాల్లో చెప్పాడు కూడా. ఏమనంటే, నేను ఇంతకాలం నాలో ఉన్న అగ్నిస్తంభాన్ని మరుగు చేస్తున్నానని చెప్పాడు ఆయన. ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఎక్కడో లేదు, అది నాలో ఉన్నది. ఆయనలోనే కాదు, మీలో నాలో కూడా ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఉండాలని కోరుతున్నాడు దేవుడు. అగ్నిస్తంభం నీలోనూ ఉండాలి, నాలోనూ ఉండాలి. మీరు గమనించండి, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకంటూ ఒక శరీరం ఉన్నది. కానీ ఈ చివరి కాలంలో ఇవ్వబడిన వాగ్దానం ఏమయ్యా అంటే, ఆయన సొంతగా ఒక శరీరంతో రావట్లేదు, కానీ ఒకరి శరీరంలోనికి వచ్చి మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడో సేమ్ అయ్యే కార్యాలు ఈ చివరి కాలంలో జరిగిస్తున్నాడు. అయ్యా ఏం చేశాడు మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు అంటే, ఆయన నతనేలు రంగానండి, ఓ నతనేలు నువ్వు నిజమైన ఇశ్రాయేలుడివి. ఎలా తెలుసు? కారణం ఏమంటే మనుష్య కుమారుని పరిచర్య హృదయం యొక్క రహస్యాలు బయటికి తీసుకొస్తుంది. వెంటనే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి నీకు ఎంతమంది భార్యలు ఉన్నారు, నీకు ఎంతమంది భర్తలు అనగానే చెప్పే సమయాల్లో నీకు 5 ఉన్నారు, కానీ ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు. కారణం ఏమయ్యంటే సమరయుల దగ్గర హృదయం యొక్క రహస్యాన్ని దేవుడు విప్పుతున్నాడు. ఆయన ఈ కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తలోనికి వచ్చిన తర్వాత వ్యాధి పట్టుకొని చెప్తున్నాడు, నీ పలానా నీ పేరు ఇది కారణం ప్రవక్త అన్నాడు, ఇది నేను కాను. గడిచిన దినాల్లో కూడా ఒక ఆత్మల వివేచన చేసే అంటే వివేచించే కార్యం జరిగి ఆ చివరిదినే మెసేజ్ ఏంటంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక పేషెంట్ ఎదురు నిలబడి ఉన్నది లేడీ. ప్రవక్త ఇలా పట్టుకొని ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉండగానే ప్రవక్త చెప్తున్నాడు ఆవిడకి, పలానా స్థలం నుండి వచ్చావు, ప్రవక్త పలానా కార్యం అనగానే వెంటనే ఆ స్త్రీ ఏమన్నదంటే, ప్రవక్త మాట్లాడుతుండగానే ఈవిడ వెంటనే ఏదో చెప్పబోయి బ్రదర్ పలానా అని చెప్పగానే ఈయన వెంటనే ఆగిపోయాడు. ప్రవక్త వివేచించి ఆయన ఆగిపోయి, సారీ సిస్టర్ యూ డిస్టర్బ్ మీ అన్నాడు, నువ్వు నన్ను ఆటంకపరిచావు అన్నాడు. అనగా సారీ బ్రదర్ అన్నది. లేదు సరే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అన్నాడు. చెప్పిన తర్వాత వెంటనే ఏమన్నాడంటే, ఇప్పుడు దాకా మాట్లాడింది నేను కాను అన్నాడు ఆయన. ఇప్పుడు దాకా మాట్లాడింది నేను కాను. కారణం ఏమయ్యా అంటే, ఇప్పుడు వరకు నేను చూసింది కూడా ఈ ప్రపంచం కాదు. కారణం ఏమంటే పూర్తిగా దేవుడు ఆ దేహాన్ని ఏమంటే పూర్తిగా తన కంట్రోల్లో తీసుకుంటున్నాడు ఆయన. ఏమయ్యా అంటే ఇది ప్రవక్త ఎక్కడనే కాదు, కానీ ఈ కాలంలో వచ్చే వధువుని ఏం చేయాలనుకుంటున్నాడంటే దేవుడు కొంచెం ఆత్మ కాదు కానీ సమృద్ధి అయిన ఆత్మతో నింపి ప్రతి ఒక్కరిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాడు దేవుడు.
ఏమంటే పూర్తిగా నీ యొక్క చేతలు, నీ యొక్క మాటలు, నీ యొక్క జీవితం, నీ యొక్క నడక ఏమవ్వాలంటే పూర్తిగా దేవుని యొక్క గ్రిప్లోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు ఆయన. అది వరకు జరగలే, కానీ ఎప్పుడు జరుగుతున్నది? ఈ కాలంలో దేవుడు జరిగిస్తున్నాడు ఆయన. కానీ ఏమవుతున్నదంటే అది వరకు జరిగిన సంగతుల గురించి హెచ్చరించబడిన తర్వాత నోవాకి ఏ విధమైన భయం లేదండి. కారణం ఏమయ్యా అంటే అదే సమయంలో మరి గడిచిన దినాల్లో మనం విన్నాం సైన్స్ ఫెయిత్, నాగరికత విశ్వాసం. ఇదే నోవాహు దగ్గరకు వచ్చి అందరూ ఏమన్నారయ్యా అంటే, ఓ నోవాహు, నువ్వేమో జలప్రళయం వస్తుంది అంటున్నావు, ఎక్కడో నుండి నీళ్ళు వస్తాయి అంటున్నావు, ఇదంతా కొట్టుకుపోయిద్ది అన్నావు, చాలా 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 చెప్తున్నావు. కానీ నిజానికి ఇదంతా ఒక్కసారి నువ్వు చెప్పేది నిజమో కాదో మేము మా సైన్స్కి చాలా చాలా ఇక్కడ మా దగ్గర ఉపకరణాలు ఉన్నాయి, చాలా పరికరాలు ఉన్నాయి, వీటన్నిటిని వాడి మేము గమనిస్తాం, ఒకవేళ నిజమో కాదో మేము చూస్తామని వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న టెలిస్కోప్, ఏ స్కోప్లు ఏముంటే మొత్తం మీద ఆకాశానికి వేసారంటే ఆకాశానికి వెళ్ళి జూమ్ చేసి చూస్తున్నారు. చూడంగానే వాళ్ళు కారణం ఏమయ్యంటే ప్రవక్త చాలాసార్లు చెప్పాడు, ఆ టైంలో వాళ్ళకున్న టెక్నాలజీ కొన్నిసార్లు పోలిస్తే మన మధ్యలో కూడా ఆ టెక్నాలజీ కనబడుతుందని చెప్పాడు ఆయన. వాళ్ళు కట్టిన పిరమిడ్స్ అయితే కొన్నిటి మీద నీడ కూడా రాగనంత పర్ఫెక్ట్గా కట్టారంట కొన్ని పిరమిడ్స్. వాళ్ళు చాలా సామాన్యులు కాదండి. నోవాహు కాలంలో ఉన్న వాళ్ళు ఏమి పిచ్చోళ్ళు కాదు. ఆ స్థలంలో ఉన్న జనాలు వారు చదువులో ఆరితేరి నక్షత్రాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు పిరమిడ్ గురించి మాట్లాడుతున్నారు, ప్రపంచంలో ఉన్న సైన్స్ మొత్తం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ కాలంలో నోవాహు ఏమన్నాడంటే, మీరు గమనించండి ఎంత పిచ్చోళ్ళ కనబడతాడో నోవాహు. కానీ వీళ్ళందరూ ఎప్పుడైతే ఆ టెలిస్కోప్ పైకెత్తి చాలా తీక్షణంగా చూసన్నారంటే, మేము చాలా వరకు ప్రయత్నించాం కానీ ఆకాశం అంతా గమనించినా సరే అక్కడ నీటి చుక్క కూడా మాకు కనబడలేదన్నారు. కానీ నోవాహు ఏమన్నాడంటే, అయ్యా నీ టెలిస్కోప్ ఏం చెప్పిందో నాకు అనవసరం. కారణం ఏమయ్యా అంటే, నేను సైన్స్ మీద ఆధారపడలేను, కానీ నేను దేని మీద ఆధారపడ్డానంటే దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం మీద నేను ఆధారపడ్డా. కానీ విశ్వాసం ఏమంటుందంటే ఆకాశంలో నీరు ఉన్నదని చెప్తుంది, దేవుడు దాన్ని కుమ్మరించబోతున్నాడని చెప్తుంది, ఒక జలప్రళయం వచ్చుద్దని దేవుడు చెప్తున్నాడు, భూమి మొత్తం అది ఏమంటే మొత్తాన్ని ముంచివేస్తుందని చెప్తున్నాడు. అదే విశ్వాసం నాకేం చెప్తున్నదంటే ఈ తరం అంతట్లో నేను ఎంపిక చేయబడ్డానని, ఆ కుటుంబం ఎంపిక చేయబడినదని, నా కోసం ఒక ఓడని సిద్ధం చేయమన్నాడని, ఆ ఓడని ఆయనే కాపుదల కాస్తాడని, జలప్రళయం మునగకుండా ఆయనే కాపాడుతాడని నాకు విశ్వాసం చెప్తుంది అన్నారని. వెంటనే ఆ బాబాబు ఏం చెప్తుంది నీకు? నాకు విశ్వాసం చెప్తుంది. నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడైనా రుచి చూసావా? లేదు, ఎప్పుడు మేము సరే విశ్వాసాన్ని ఎప్పుడైనా నువ్వు చేత్తో పట్టుకున్నావా? లేదు, విశ్వాసం ఎప్పుడు చేత్తో పట్టుకోవాలా. సరే విశ్వాసాన్ని ఎప్పుడైనా కళ్ళతో చూసావా? లేదు, నేను కళ్ళతో చూడాలి. కానీ వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము మాట్లాడే ప్రతిదీ మా కంటితో నీకు చూపిస్తాం దాదా. ఏమంటావంటే ఒకవేళ దాదాపు నోవాహు కూడా ఇచ్చి చూపించేమంటే ఈ టెలిస్కోప్ పట్టుకో, ఆ దూరాన్ని ఏమైనా కనపడుతున్నదా అని. కానీ ఏమంటున్నాడంటే నోవాహు, అయ్యా మీ టెలిస్కోప్లో ఏమీ కనబడట్లేదు, కానీ నాకున్న విశ్వాసంతో చూడగానే పైన ఉరువులు వినబడుతున్నాయి నాకు, అక్కడ జల ప్రవాహ ధ్వని వినబడుతుంది నాకు, అక్కడ విస్తారంగా జలాలు వినబడుతున్నాయి నాకు, అక్కడ ఏలేక ఒక రోజు వినబడిందా? ఆబుతా అన్నాడు. అయ్యా ఇంత మొత్తం నీరంతా ఎత్తడి, ఆకాశం అంతా ఎత్తడిగా ఉన్నదంటే నీకెత్తడికి కనబడుతుంది, కానీ నాకు ఎలా కనబడుతుందంటే ఉరుముల శబ్దం నాకు వినబడబోతుంది, గొప్ప నీటి ఓట దేవుడు పైన ఉంచాడనే విషయం నాకు అర్థమవుతున్నది. ఆ రోజే కదా ఎలా పరిగెత్తాడు ఏలియా, గుర్రాల కన్నా వేగంగా పరిగెత్తుకొని వెళ్ళాడు. కారణం ఏమంటే దేవుడు శక్తితో నింపాడు. ప్రవక్త ఏమన్నాడంటే, నీలోనే నీ కంటి, మీరు గమనించండి ఇవన్నీ 5 ఇంద్రియాలు అంటారు కదా. 5 ఇంద్రియాలు అంటే చూడడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం. మీరు గమనించండి. మీకు నాకేమీ 5 ఇంద్రియాలు అర్థం కావట్లేదంటే ఒక 5 నిమిషాలు ఈ 5 లేవు అనుకుని కూర్చోండి దగ్గర. నాకు కళ్ళు లేవు, ఏం కనపడదు, చెవులు లేవు, ఏమీ వినపడదు, సరే స్పర్శ లేదు, నీకు పక్కన వేడి నీళ్ళ మీద పోసేసినా లేకపోతే కరెంట్ అసలు ఏమీ తెలియదు నీకు, ఇంకేమున్నాయి, ఒకవేళ ఎవరైనా నీకు ఫుడ్ ఏమైనా పెట్టారు నీకు టేస్ట్ తెలియదు, ఏమీ లేకుండా 5 ఇంద్రియాలు ఇలా ఉంటే అసలు భూమి మీద నువ్వు ఎందుకు బతుకుతున్నావు నీకే అర్థం కాదు. కానీ ప్రవక్త అన్నాడు, ఈ 5 ఇంద్రియాలు దేవుడు నీకు ఎందుకు పెట్టాడంటే, ఆ 5 ఇంద్రియాలతో నువ్వు భూమి మీద బతికే ఈ కొద్ది కాలం నువ్వు తినాలంటే ఒక ఇంద్రియం పని చేయాలి, ఒకవేళ నీకు ముందు ఏమున్నదో తెలియాలంటే కళ్ళు పని చేయాలి, ఏమైనా వినబడాలంటే చెవి పని చేయాలి. కానీ ప్రవక్త అన్నాడు, కానీ ఎన్నడూ ఈ 5 ఇంద్రియాలు నీ జీవితాన్ని శాసించినాయి మాకు. కారణం ఏమయ్యా అంటే, నీ కన్ను ఏం చెప్పుద్దంటే కంటితో చూసింది మాత్రమే చెప్పుద్దంటే ఏమనంటే, మనం అందరం ఇక్కడ ఉన్నాం, ఏమున్నది బలిపీఠం, నాకు తెలిసిన సుదర్శకుడు ఉన్నాడు, ఆ పక్కన నాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు, పక్కన నాకు తెలిసిన సిస్టర్, ఇంతకు మించి నీ కన్ను ఏమీ చూడలేదు. కానీ దేవుడు నీలో ఇంకో ఇంద్రియాన్ని పెట్టాడు. అదేమయ్యా అంటే 6వ ఇంద్రియాన్ని పెట్టాడు ఆయన, అతీతమైన ఇంద్రియాన్ని పెట్టాడు ఆయన. కన్ను చూడలేనిది అది చూస్తుంది, చెవి వినలేని దాన్ని అది వింటుంది, ఇది తాకలేని దాన్ని 6వ ఇంద్రియం తాకుద్ది. ఫెయిత్ అనే 6వ ఇంద్రియాన్ని దేవుడు నీలో పెట్టాడు ఆయన. మీరు గమనించండి, ఈ శాస్త్రవేత్తలేమో 5 ఇంద్రియాలతో చెప్తున్నారు ఏమనంటే వాన పడదు. కానీ నోవాహు మాత్రం ఒకే ఒక్క ఇంద్రియాన్ని ఆధారం చేసుకొని పైకి లేపాడు. ఏమనంటే మీరు గమనించండి,
ఇదే మెసేజ్ ప్రకారం ఒకవేళ ఈ మెసేజ్ నమ్మిన మనం కానీ, ఒకవేళ ఎవరైనా ఒక 10 మంది ఈ మెసేజ్ నమ్మని వారి మధ్యలోనికి మనం వెళ్తే, ఒకవేళ ఈ వర్తమానాన్ని తిరస్కరించి వెక్కిరించే వాళ్ళ మధ్యలోనికి వెళ్తే, ఈ వర్తమాన విశ్వాసాన్ని మనం ఎవరిని ఒప్పుకుంటామా? ఒక 5 ఉన్నారండి, ఈ వర్తమానాన్ని అస్సలు నమ్మరు, వాళ్ళు ఈ వర్తమానాన్ని ఎల్లప్పుడూ క్రిటిసైజ్ చేస్తారు. అటువంటి 5 మధ్యలోనికి వెళ్ళిన తర్వాత నేను ఒక ఎంటే మెసేజ్ బిలీవర్ అని మనం చెప్పగలమా? అంటే పిచ్చోడు చూస్తారే, వీళ్ళంటే గద్ద బొమ్మ పట్టుకొని తిరుగుతారు, ఏదో లైట్ అంటారు అదని. మరి అట్లాంటిది కొన్ని లక్షల మంది శాస్త్రవేత్తలు ఉన్న టైంలో కానీ నోవా ఒక్కడు మాత్రమే తన విశ్వాసం అనే ఇంద్రియాన్ని పైకి లేపేయమన్నాడంటే, లక్షల మంది వాన పడదు అంటే ఒక్కడు మాత్రం లక్షల మందికి వ్యతిరేకంగా నిలబడి వాన మాత్రం ఏదైనా జరిగి తీరుతుంది, ఏదైనా పడి తీరుతుంది. ఎంతమందికి అర్థమవుతున్నదో? కారణం అసలు ఎటువంటి లోకం అది. ఈ రోజున మనం ఉన్నది సేమ్ అదే కాలంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు ఆయన. కానీ కేవలం దేవుడి యొక్క మాట విని ఓన్లీ వానబడుద్ది అని ఆగిపోలేదు. కానీ తన విశ్వాసం ఏం చేస్తుందంటే ఒక క్రియ చేయడం ప్రారంభించింది. ఆ లోపల ఉన్న విశ్వాసం కదల్చబడింది. ప్రవక్త అన్నాడు, విశ్వాసం నీలో దేవుడు ఇచ్చాడు ఆయన, ఆ యొక్క 6వ ఇంద్రియాన్ని. ఈ 6వ ఇంద్రియం ఏ పాపికి ఉండదండి. మీ క్వశ్చన్ తెలుసా? భూమి మీద మనుషులు అందరూ ఒకేలా కనబడతారు, కానీ విశ్వాసికి ఉండే కొన్ని కార్యాలు అవిశ్వాసికి ఉండవు. మీరు గమనించండి, మీ అందరికీ థియోఫనీ ఉందా? అవిశ్వాసికి థియోఫనీ ఉంటుందా? థియోఫనీ ఉండదండి. థియోఫనీ అంటే వాక్య శరీరం, అది ఎవరు? దేవుడి యొక్క సొంత శరీరం. అది ఒకవేళ పాపికి ఉంటే పాపి కూడా ఆడ కనబడతాడు మళ్ళీ మనకి, వాడికి ఉంటుంది అది. సరే, 6వ ఇంద్రియం ఎవరికి మాత్రమే ఉంటుంది తెలుసా? విశ్వాసకి మాత్రమే ఉంటుంది 6వ ఇంద్రియం. విశ్వాసమైన 6వ ఇంద్రియం అవిశ్వాసకి ఎన్నడూ ఉండదండి. అతీతమైన ఇంద్రియం ఎవరికి ఉంటుంది తెలుసా? విశ్వాసకి మాత్రమే ఉంటుంది. కనుకనే ఇదే సమయంలో ఎంతోమంది బయట హాయిగా ఎవరు నచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు. కానీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఈ 6వ ఇంద్రియం చెప్తుంది ఏమనంటే, ఈ భూమి ఎక్కువ కాలం ఉండబోట్లేదు, ఇది ఒకరోజు తీర్పు దీన్ని తప్పగా కొట్టింది. కనుక నిన్ను ఎవరు నడుపుతున్నారంటే 6వ ఇంద్రియం ఇక్కడికి నడిపిస్తున్నది. 6వ ఇంద్రియం వాక్యానికి నిన్ను ప్రతిస్పందించేట్లు చేస్తున్నది. 6వ ఇంద్రియం ప్రార్థించేట్లు చేస్తుంది. 6వ ఇంద్రియమే నమ్మలేని కార్యాలు నమ్మేట్లు చేస్తున్నది. 6వ ఇంద్రియమే నీ లైఫ్ని టర్న్ చేస్తుంది. అది మీరు గమనించండి. మనకి మన ఫ్రెండ్స్కి తేడా ఏమయ్యా అంటే, మీరు గమనించండి, ఆఫీసులో ఉన్నప్పుడు వాళ్ళు ఒకేలా ఉంటారు, మనం ఒకేలా ఉంటాం. వాళ్ళు ఒకటే మాట్లాడతారు, మనం ఒకటే మాట్లాడతాం, అంతా ఒకేలా ఉంటుంది. కానీ ఒక్కసారి దేవుడు ఆరాధన స్థలానికి రండి, మీరు పొందే అనుభూతి వేరు, వాళ్ళు పొందే అనుభూతి వేరు. వాళ్ళకి అసలు ఫీలింగ్ ఉండదు. కానీ నీకెందుకు ఫీలింగ్ వస్తుందంటే, లోపల ఉన్న 6th సెన్స్ వెలగడం ప్రారంభిస్తుందంట. అది ఎప్పుడైతే వెలగంగా నువ్వేమంటావంటే, నువ్వు ఎక్కడికి వచ్చావంటే, మీ చర్చి ఎక్కడ అనగానే ఏం చెప్తారు? చాలామంది అడుగుతారు, మీ చర్చి ఎక్కడ అనగానే నేను చెప్తాను మాది దుర్గాపూర్లో అనగానే, ఏది డిమార్ట్ పక్కన ఉంటుంది. బాబు అంత పెద్ద చర్చి మాది కాదు నాయన. అరే మరి మీ చర్చి, మా చర్చి చాలా చిన్నది. అది చిన్న చర్చి, నువ్వు నీకైతే చిన్న చర్చి అని మాత్రమే తెలుసు. ఎందుకంటే నువ్వు కంటితో చూస్తావు, చెవితో వింటావు, చేత్తో తాగుతావు. కానీ మాకు 6వ ఇంద్రియం ఏం చెప్పుద్దంటే, గుడారం చిన్నదైనా సరే గుడారంలో ఉండే దేవుడు గొప్పవాడు, మేము సామాన్యులమైనా సరే మా మధ్యలో ఉండేవాడు సహజాతీతమైన దేవుడు ఆయన. అరే మీ పాస్టర్ గారు ఏం చెప్తారు పాస్టర్ గారు? వాక్యాన్ని చెప్తారంటే ఏది? నా కుమారుడా, అలా చెప్పరు. నా కుమారుడని ఇలా చెప్పరు. అరే మరి చెప్పే ప్రతి మాట నువ్వు నమ్ముతావు అంటే, మీరు గమనించండి, ఇదే స్థలంలో ఒక అవిశ్వాసం కూర్చుంటే ఈ వాక్యం అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎక్కిరించుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఇదే స్థలంలో ఒక విశ్వాసం కూర్చుంటే వాక్యం అయిన తర్వాత ఏమంటాడంటే, దేవుడు నాతో మాట్లాడాడు ఆయన, నా కుమారుడితో మాట్లాడాడు దేవుడు, నా భార్యతో మాట్లాడాడు దేవుడు, నన్ను దేవుడు బలపరిచాడు ఆయన, దేవుడు నన్ను ఆదరించాడు ఆయన, దేవుడు నన్ను శక్తితో నింపాడు. ఒక రోగం వచ్చి అవిశ్వాసం వచ్చాడు కూడా, వచ్చిన తర్వాత అసలు ప్రతిదీ అనుమానంగా ఉంటుంది. ఏమనంటే అద్భుతాలా, ఆశ్చర్యకారాలు. కానీ మనమేమంటామయ్యా అంటే, అసలు కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారు. నేను అంటే ఎప్పుడైతే ఇలా పాస్టర్ ఇలా అంటే ఇలా చదువుకునే విషయం వాళ్ళకి ఫస్ట్లో నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ నా పెళ్లి కార్డులో వేసారు పాస్టర్ అని. ఎప్పుడైతే ఆ పెళ్లి కార్డు ఇవ్వగానే మొత్తం అందరికీ ఇక స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఏమంటే పాస్టర్ అని ఒకసారి ఫన్నీగా మాట్లాడతారు. ఏమన్నా జరగగానే పాస్టర్ గారు ఉన్నారా అని అడుగుతారు నన్ను. కానీ వాళ్ళకి అంత మాత్రమే తెలుసు. వాళ్ళని ఎన్నడూ మనం తక్కువ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అది మాత్రమే. ఒకవేళ ఒక మనిషి ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా, ఒక మనిషి ఇలా చేయి చాపితే ఆ మనిషి ముందుకు వచ్చి ఒక మనిషి ఇలా నుంచొని ఉండగానే, ఏది టైఫాయిడ్, మలేరియా ఇట్లాంటి రోగాలను వచ్చిన తర్వాత ఇలా నిలబడంగానే ఈ మనిషి ఒక కళ్ళు మూసి ఒక 5 మాటలు మాట్లాడంగానే రోగం పోయిద్దంటే ఏ సైంటిస్ట్ అని నమ్ముతాడా? 5 ఇంద్రియాలు సరిగ్గా పనిచేస్తున్నాడు ఎవరు నమ్మరు. కానీ 6వ ఇంద్రియం పనిచేసేవాడు మాత్రం నమ్ముతాడు. ఏమనంటే ఎస్, ఎందుకంటే అది పాస్టర్ కాదు, కానీ ఆ వెనుక అదృష్టంగా దేవుడే నిలబడతాడు. అక్కడ దేవుడే తన కిరణాలు పంపుతాడు, ఆయన దేవుడే స్వస్థతను పంపుతాడు, దేవుడు శరీరంలో జీవింపజేసే శక్తితో నింపుతాడు. కనుక మీరు ఎంతమంది నమ్ముతారు? అంతకుముందు జరిగిన సంగతులు చూసే రోజుల్లో దేవుడు మళ్ళీ పెట్టాడు ఆయన. ఏమన్నా ఎంతమంది నమ్ముతున్నారు? ఫెయిత్ నమ్మచ్చా? విశ్వాసాన్ని నమ్మచ్చా? మన మధ్యలో దేవుడు ఉన్నాడా? మన మధ్యలో దేవుడు సంచరిస్తున్నాడా? దేవుడు జీవితాలను మార్చగలడా ఆయన? కానీ మీరు గమనించండి, మనందరి విశ్వాసం ఆధారపడడానికి నిజంగా దేవుడు, మనం ఒకవేళ బయట వాళ్ళు ఏమనుకుంటారంటే,
అసలు ఈ కార్యాలు నిజమా కాదా? కొన్నిసార్లు ఆ ప్రశ్న మనకే వస్తుంది. విషయం తెలుసా, చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు అనగానే అందరం ఏమంటామంటే అందరూ ఆమెనంటే ఆమెన్ 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 ఆమె. కానీ ఎప్పుడైతే నువ్వు ఒకే కార్యం ఒకసారి మన ముందు దేవుడు జరిగించాడు, పక్కకి వెళ్ళగా నీకు ఒక డౌట్ వస్తుంది, ఇది నిజమేనా? కానీ విశ్వాసం అంట 5 ఇంద్రియాలని నోర్ముయి అంటదంట. ఈ కార్యం నేను చెప్పినది ఆదివారం వాక్యంలో రండి. 5 ఇంద్రియాలని కూర్చో అక్కడ వెంటనే కన్ను అంటే నాకేంటో అదురుతున్నట్టు అనిపిస్తాను. 6వ ఇంద్రియం అంటే అదరట్లా కాముగా కూర్చోను. ఫెయిత్ ఏమంటే నేను స్వస్థపరచబడ్డాను దేవుడు చెప్పాడు. ఆయన ఈ రోజు కాదు, కల్వరిలో ఆయన రక్తాన్ని చిందించాడు కనుక ఆ రోజే నేను స్వస్థపరచబడ్డా. స్వస్థత అనేది ముగించబడ్డ పని. అది ఎంతమంది నమ్ముతున్నారు? మీ ఫెయిత్. ప్రవక్త ఏమన్నాడంటే ఈ 6వ ఇంద్రియం చాలా మందిలో ఉంది, కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని కదిలించవో అది నిదానంగా నిద్రపోదు. మీరు గమనించండి, ఒకరు వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది వాక్యాన్ని వింటారు, కొంతమంది ఏమో చూస్తూ ఉంటారు, కొంచెంసేపు అలాగే చూస్తూ ఉంటారు, కొంచెంసేపు అలాగే. నేను చూస్తూ ఉంటాను ఆలు వెంక అలాగే, నేను చూస్తా ఆలు వెంక కొంచెంసేపు కొంచెం ఆఫ్ వస్తుంది అనమాట, క్లోజ్ ఎలా వస్తుంది, ఇది కొంచెం దగ్గరలో ఉన్నట్టుంది బండి అనుకో, కొంచెంసేపటికి కొంచెం మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఇంకా తర్వాతకి బాడీ దేవుడు దయ చూపించడం కాక. మీరు గమనించండి, ఫెయిత్ అనేది. కానీ ఒకవేళ నేను కొన్నిసార్లు అంటే నడిపింపబట్టి అర్థమైంది, కొన్నిసార్లు హెచ్చరిక చేస్తాం, కొన్నిసార్లు హెచ్చరిక చేయం, వెళ్ళిపోతాం. ఏమంటే దేవుడే ఆ కార్యాన్ని జరిగించేవారు, మనం ఏం చేయడం. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే వెనక దేవుడు ఆత్మ లేదు అలర్ట్ చేయి ఏమంటే కొంచెం కదుపోవాలనగానే అప్పుడు ఏమంటామంటే నేను ప్రతిసారి చెప్పను, కానీ అమ్మా కొంచెం మెలకుగా ఉన్నాను అమ్మా అందరూ మెలకు అలా కూడా చెప్పరు. ఏమంటే అందరూ మెలకుగా ఉన్నారా అనగానే ఇప్పుడు ఆఫ్ డోర్ వచ్చేస్తుంది కదా, వాళ్ళు మెలకుగా. కారణం మనం ఆ టైంలో వదిలిపెడితే ఏమైందంటే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇక్కడే దర్శనాలు కళలు యోగాల ప్రవచనం అంతా ఇక్కడే నెరవేరుస్తూ ఉంటారు. మీ మనవులు కుమార్తెలు దర్శనం అవి ఇక్కడే జరిగిపోతుంటాయని. కానీ మనం ఏం చేస్తాం, ఆ టైంలో సేవకులు ఏం చేస్తారంటే అమ్మా కొంచెం మెలకుగున్నారా? గడిచిన శనివారం ప్రభురాత్రి ఉపవాస ప్రార్థనలు ఎవరైనా ఉన్నారా అక్కడ? అసలు పాటలు అయిపోయినాయండి, అసలు ఏం జరగలే, పాటలేని అంతే. నాంగరిలో బలిపెట్టమని నుంచొని యోవేల్ సంథింగ్ ఏదో చదివిన తర్వాత ఇర్మియా గ్రంథం అనుకుంటా, ఇక్కడ చదివింది అక్కడ చదివి ఇలా చెప్పి కూర్చోండి అన్నారు, అంతే. కూర్చోగానే అమ్మా మెలకుగా ఉన్నారా అని అడగాల్సి వచ్చింది. ఎప్పుడు 1-2 గంటలు అయిన తర్వాత కాదు, అప్పుడే వాక్యం అయింది అక్కడ, అంటే వాక్యం ప్రారంభించాలి. కానీ ఈ టైంలో ఏమవ్వాలంటే కొంచెం కదలింపు అవసరం అంట మనకి. ఎప్పుడైతే కదలంగా ఏమైందంటే నీకు వినే ఆసక్తి ఉన్నది, నీకు వినే శక్తి కూడా ఉన్నది. ఇక్కడ మనం గంట సేపు కూడా కూర్చోలేనంత అనారోగ్యంతో ఎవరు లేరండి మన మధ్యలో. గంట సేపు బాబా మనం చాలా ఈజీగా కూర్చుంటాం. కానీ ఇప్పుడు ఏమంటే ఒక షేక్ రావాలి, ఏమంటే ఒక కథలకు రావాలి. ఒక చిన్న బిడ్డ ఎప్పుడైతే పుట్టంగానే చెప్తారు కదా, ఆ బిడ్డ బతుకున్నాడని తెలియాలన్నా ఏమని తెలియదు, ఫస్ట్ షేక్ రంగం ఏదంటే జీవం ఆల్రెడీ ఇప్పుడు ఏమైందంటే ఒక్కసారి దేహాన్ని తాకడం ప్రారంభిస్తుంది. ప్రవక్త అన్నాడు ఈ వర్తమానంలో విశ్వాసం అనేది ఎక్కడో ఉన్నది అనుకోమా కదా, పరలోకంలో ఉందని. దేవుడు నీ గుండెలో ఉంచాడు దాన్ని. కానీ వాక్యం ఎందుకంటే నీలో ఉన్న విశ్వాసాన్ని ఒక్కసారి షేక్ ఇస్తుంది అంటే, అది చలింపజేయడం ప్రారంభిస్తుందండి. ప్రవక్త చెప్తున్నాడు ఎప్పుడైతే దేవుడు నోవాహుతో మాట్లాడంగానే నోవాహులో ఉన్న విశ్వాసం కదిలించబడిందంటే, ఎంతగా కదిలించబడిందంటే అందరూ తీసుకొచ్చి టమాటాల మొహమే కొడుతున్నారంట. కొడుతుంటే వాడు కొడుతున్నాడు, గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్. అసలు ఈ పిచ్చోడు ఎక్కడ దొరికాడంటే ఏమన్నాడంటే, నేను పిచ్చోడు కాదు కానీ పౌలు అంటాడు కదా, నేను ఒక్కనే కాదు కానీ మీరంతా కూడా క్రీస్తు కొరకు నాలా నిలబడాలని నేను కోరుతున్నా. నా కుటుంబమే కాదు మీ కుటుంబం రక్షించబడాలని కోరుతున్నా. నేను ఒక్కనే కాదు నువ్వు కూడా రక్షించబడాలని కోరుతున్నా. నేను ఒక్కనే కాదు నువ్వు కూడా దేవుని ఆత్మచేత నింపబడాలని కోరుతున్నా. నేను ఒక్కనే కాదు నిన్ను కూడా ఆ స్థలంలో నేను చూడాలని నేను కోరుతున్నాను. అసలు వాళ్ళు చూసి పిచ్చోళ్ళగా ఉన్నాడు. ఆఖరికి కొంతమంది టమాటాలతో కొడితే తక్కువ అనుకొని కోడిగుడ్లు మొత్తం పగలగొట్టి కొడుతున్నారు. కొడుతూ ఉంటే నోవాను మాత్రం ఎవరు ఆపలేకపోయారండి. 120 సంవత్సరాలు. మనకు ఒక్క రోజు చాలు మన విశ్వాసం వెనక్కి లాగడానికి, ఒక్క చుట్టాలు చాలు మన వెనక్కి లాగడానికి, ఒక్క ఫ్రెండ్స్ చాలు వాళ్ళు కానీ ఒక మాట చెప్పగానే 120 సంవత్సరాలు విశ్వాసం కదలట్లేదండి. కార్యం ఏమంటే ప్రవక్తను 6వ ఇంద్రియం ఎప్పుడైతే నీలో పనిచేస్తుందో నీ కథ మారిపోతుంది. ఆ కథను దాన్ని ఎవరు కదులుస్తారయ్యా అంటే మనిషి కదల్చాడు దాన్ని, పరిశుద్ధాత్ముడు కదిలిస్తాడు దాన్ని, పరిశుద్ధాత్ముడు వెలిగిస్తాడు దాన్ని. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలో ఆ చలనం తీసుకొస్తాడో నీ ఇంటి మొత్తం వెనకాలన్నా నువ్వేమంటావంటే నేను మాత్రమే వెనక తిరగను కానీ నిన్ను వెనకలాగడం ఎవరి వల్ల కాదు, నేను వెనకలాగడం నీకేమంటే. మీరు గమనించండి, నువ్వు ఒక విశ్వాసిని ముందుకు తోయడం వేరు, నువ్వు ఒక విశ్వాసిని అంటే ఎలా చెప్పాలంటే, ఎంతమంది చర్చకు వచ్చేటప్పుడు మార్నింగ్ సిచ్యువేషన్లు ఉంటాయి. ఆరాధన సమయానికి
ఒకవేళ ఇక్కడ ఎక్కువ కదా, ఆదివారం అక్కడ 7ంటికి ఆరాధన అనుకోండి. ఒకే ఫ్యామిలీలో అందరికీ వాక్యం విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఎలాగైనా సరే పాస్టర్ గారు ప్రార్థన చేసే టైంకల్లా నేను అక్కడ ఉండాలనుకుంటారు కొంతమంది ఒకే ఇంట్లో. ఇంకోళ్ళకి ఎలా ఉంటుందంటే అదే ఇంట్లో ఉంటారు, అదే ఇంట్లో పాస్టర్ గారు వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం తర్వాత సంగతి. వాక్యం చెప్పే సమయానికి అంటే ఒకరికి ఎలా ఉంటుందంటే ప్రార్థన కల్లా అందుకోవాలని ఉంటుంది. ఇంకోళ్ళకి ఏమంటే ప్రార్థనే కదా, ఇంకా ప్రార్థన అవ్వలేదా, ఇంకా పాటలు అవ్వలేదా అంటే వీళ్ళు ఎప్పుడు కొత్తారో ఊహించండి. ఈ వేగంగా ఉన్నాడేమంటే అటు ఇటు కదిలిపోయి ఉంటాడు. ఏమనంటే రెడీ అయ్యారా, బైబిల్ పట్టుకున్నారా పిల్లలు, ఈ వెనకాల ఉన్నారు కదా, ఇప్పుడే స్నానంకి వెళ్తున్నాను, ఇప్పుడు స్నానం కలిగి ఇప్పుడే నేను ఇప్పుడే అప్పుడు ఆ టైంలో మ్యాచింగ్ ఎత్తుకుతాను. ఈ చీరకి ఈ జాకెట్ ఇప్పుడు కూర్చున్నాడికి ఎలా ఉంటుంది గమనించండి. ఇలాంటి వాళ్ళు ఉంటే చూసి ఏం చేస్తాడో తెలుసా, తర్వాత అమ్మ మీకొక ప్రైజ్ లార్డ్, పిల్లలందరికీ ఒక ప్రైజ్ లార్డ్, మీరు ఎప్పుడు వస్తారు రండి. కానీ నాలో ఉన్న ఇంద్రియం ఏమంటున్నదంటే ఆరాధన సమయానికి స్థలానికి నేను అసలు వెళ్ళాలి. కారణం నేను దేవుని గౌరవిస్తా, దేవుడు నన్ను గౌరవిస్తాడు. ఆయన మొదటి స్థానంలో పెడతా, ఆయన మొదటి స్థానంలో పెడతాడు. ఇప్పుడు నీ ఇంటిలో వల్ల నేను వెనక్కలాగలేను. వేగం ఆరాధన స్థలానికి రంగం ఎలా ఉంటుందంటే ఒడ్డులో చచ్చిపోవడం వచ్చా, ఒడ్డున అంటే నదిలో చచ్చిపోవడం, ఒడ్డుకు వచ్చిపోవడం. అమ్మయ్య ఎలా ఉంటుందో, అమ్మయ్య ఈ వారం టైంకి చర్చికి వచ్చేసాను నేను. మీరు గమనించండి, ఇప్పుడు నోవా పరిస్థితి ఎలా ఉన్నదంటే అందరూ వెనక్కి అవుతున్నారు. కానీ నోవాలో విశ్వాసాన్ని దేవుడు కదిలించగానే సైంటిస్టుల పక్కన పెడుతున్నాడు నోవాహు, ప్రజల పక్కన పెడుతున్నాడు నోవాహు, ఎక్కిరించే వాళ్ళ పక్కన పెడుతున్నాడు నోవాహు, తన కుటుంబాన్ని పక్కన పెడుతున్నాడు నోవాహు. వాళ్ళ అబ్బాయి వచ్చి అన్నాడు, ఎవరంటే హామో వచ్చి, డాడీ ఇదంతా నిజమే అంటావా, ఒక్కసారి ఆలోచించు, ఏమో నువ్వు వాన వస్తుందో, ఇప్పుడు సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, ఆకాశంలో చూస్తే అంతా నీలిమేఘంగా కనబడుతుంది. ఓ నా కుమారుడా, నేను విన్న స్వరం నిజం కుమారుడా, నా చెవితో కాదు 6వ ఇంద్రియంతో విన్నదాన్ని, 6వ ఇంద్రియంతో నేను చూసేదాన్ని ఈ భూమి మీద. ఇగో మీరు గమనించండి అసలు ఎలా ఉండేది ఆ వాతావరణం. తన చుట్టాన్ని ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పగలడు నోవా ఏమనంటే, పలానా వాళ్ళు కొట్టుకెళ్ళిపోవడం నేను చూసా. అందుకే కదా ఆత్మల భారం వచ్చేది. మీరు గమనించ ముందుగా మామూలుగా రాదు, అందరి విశ్వాసానికి రాదు ఆ భారం. కానీ ఎవరికైతే ఒకరికి దేవుడు ఆ నేత్రాన్ని తొలుస్తాడు తెరవంగానే ఏమనంటే ఫలానా చీకటి దాంట్లో ఒకరు జీలు ఉండబోతున్నారా, వీళ్ళు. మీరు గమనించండి, అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చే వరకు, అంటే శరీరధారిగా వచ్చే వరకు అబ్రాము వేరు, కానీ శరీరధారిగా దేవుడు అబ్రాముని కలిసిన తర్వాత అబ్రాహం వేరు. కారణం ఏమంటే మీరు గమనించండి, ఆ గుడారం దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు నాతో పాటు? నేను ముగిచ్చేస్తానండి వేగంగానే. అసలు ఆ మిగిలిన పాయింట్స్ నేను ఈ స్థలంలో చెప్పుకుంటూ వెళ్తున్నా. మీరు గమనించండి, ఎప్పుడైతే అబ్రాహాము దగ్గరికి ఆయన శరీరధారిగా వచ్చి ఆయన చెప్పాడు ఏమనంటే పలానా సొదొమ గొమొర్ర గురించి చెప్పంగానే అప్పుడు వరకు అబ్రాహాం విజ్ఞాపన చేయలేదు. కానీ ఆ సమయంలో దేవుడు స్వయాన విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా 50 మంది ఉంటే నాయన, అయ్యా 40 మంది ఉంటే ప్రభువా, అయ్యా 30 మంది ఉంటే నాయన, అయ్యా 10 మంది ఉంటే నాయన. కారణం ఎప్పుడైతే మనిషి కుమారుపరిచ నీకు బయలుపరచబడుతూ, ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసాన్ని అది తాకుతూ నువ్వేమంటావంటే ప్రభువా నేను ఒక్కనే రక్షించబడ్డం కాదు నాయన, నా చుట్టూ అనేక మంది నశించిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అగ్నిలో కాళ్ళం నాకు ఇష్టం లేదు నాయన, వాళ్ళ కేకలేయడం నాకు ఇష్టం లేదు నాయన. కారణం పరలోకాన్ని నమ్ముతున్నా, పాతాళాన్ని నమ్ముతున్నా. ఇది ఊహ కాదు, ఇది వాస్తవం. తప్పక కొన్ని ఆత్మలు మీకు అది అసలు మీరు ఊహిస్తేనే. నా స్నేహితుడి గురించి మీకు చెప్పా కదా, ఇప్పుడు కానీ ఒక్కసారి ఒంటరిగా నేను కూర్చుంటే నాకు ఈరోజు ఎక్కడున్నాడు వాడు, రోజు ఎక్కడున్నాడు, నీళ్ళు ఒక ఫీల్ తీసుకొస్తుంది. అది ఆ ఫీల్ రాకపోతే నువ్వు ప్రేయర్ చేయలేవు. ఎవరికైనా నశించిపో ఆత్మల గురించి ప్రార్థించాలన్న భారం ఉన్నదా? సరే, నశించిపో ఆత్మల గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలని నాకు ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు బాగా ప్రార్థించారని అడగట్లా, కానీ ఏమడుగుతున్నానంటే నశించిపో ఆత్మల కొరకు బాగా ప్రార్థన చేయాలని ఆశ నాలో ఉన్నది, కానీ ప్రార్థించలేకపోతున్నా. మిగతా వాళ్ళందరూ యెహెజ్కేలు, ఇర్మియాలు, అబ్రాహాములు అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు కదండి. మీరు గమనించండి, మీకేది ప్రాబ్లం ఉన్నదో ఒకప్పుడు నాకు అదే ప్రాబ్లం ఉన్నది. చర్చిలో అయినాగానే ఏమనంటే యెహెజ్కేలు వాటిలో చెప్తారు కదా అధ్యాయాల్లో, ఎవరైతే ఆ లలాటముల మీద ముద్ర వేసేటప్పుడు ఇతరుల కోసం ఏడ్చేవాడిని ముద్రించమంటాడు. మన కోసమే మనం ఏడవలేని స్థితిలో ఉంటే ఇతరుల కోసమే ఎప్పుడు ఏడుస్తాం? కానీ గమనించండి, నేను ఎప్పుడైతే అది చదివానో ఆ రోజు ఇంటికి వెళ్ళగానే ఎలా ఉండేదంటే ప్రభువా ఎలాగైనా నూతన ఆత్మలు, ఎలాగైనా నశించిపో ఆత్మ. తర్వాత మళ్ళీ 2వ రోజుకి ఆ ఫీలింగ్ ఉండేది కాదు. మళ్ళీ ఎప్పుడైతే చర్చికి రాగానే నశించి ఆత్మ అనగా మళ్ళీ భారం వచ్చేది. కానీ ఒకరోజు మెసేజ్ బుక్లో చదివా, ఒక సహోదరు అడుగుతున్నది ఆ ప్రశ్న, అయ్యా నశించిపో ఆత్మల కొరకు ఎల్లప్పుడూ మీకు ఎంతమంది జాన్ హైడ్ గురించి విన్నారా ఎప్పుడన్నా? 38 గంటలు ప్రార్థించాడు ఒకసారి. జాన్ హైడ్ ఆయనకేమీ తెలియదండి ఆ కాలంలో. కేవలం ఆయన కూర్చుంటే, ఉదయాన్ని కూర్చుంటే ప్రతిరోజు అతని ప్రార్థనా జీవితం ఎంతంటే 7 నుండి 8 గంటలు
ప్రతిరోజు ఆయన ప్రార్థన జీవితం. మిషనరీలు డబ్బులు ఇచ్చి పంపించినప్పుడు ఏమన్నారంటే, నీకు ఆత్మను రక్షించడం చేత కావట్లేదు అన్నారు. వెంటనే రిజైన్ చేశాడు, నాకు రాత్రలేదు చేత కావట్లేదని. ఈ లోపల ఒక సహోదరుడు వచ్చి చెప్పాడంట, బ్రదర్ నువ్వు పరిశుద్ధాత్మను పొందన్నాడంట. అంటే కోపం వచ్చిందంట. మీరు గమనించండి, మీ మొహం మీదకి ఎవరైనా వచ్చి పరిశుద్ధాత్మను పొందంటే మీకేమనిపిస్తుంది? వాస్తవం చెప్పండి, ఏమనిపిస్తుంది? 2 సంవత్సరాలు చర్చికి వెళ్తాడు, నన్ను పట్టుకొని పరిశుద్ధాత్మను పొందుకో అన్నాడు. ఆయన కోపం వచ్చిందని అనుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కానీ నిదానంగా దేవుడు కదుపుతున్నాడు ఆయన్ని, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. ఒక్కడే కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. అటువంటి ప్రార్థన వాడు లేడండి చరిత్రలో లేడు. జాన్ హైడ్తో సమమైన వాడు. అతని ప్రేయర్ హైడ్ అంటారు ఆయన్ని. ఒక్కడే కూర్చొని ప్రార్థిస్తూ ఉంటే ఎన్ని ఆత్మలు మన ఇదే ఇండియాలో బాంబేలో వాక్యం ఎంతసేపు చెప్పేవాడు అంటే ఆయనకున్న కల్లా 5 నిమిషాలు చెప్పేవాడు. ఒక్క కూటంలో లక్షల మంది ఆత్మలను సంపాదించేవాడు దేవుని కొరకు. కారణం ఏమో తెలుసా? ఆహారం తినేవాడు కాదు. ఎంతగా వేదంతో ప్రార్థించాడంటే ఈ వ్యాధి ఎవరికి లేదా, ఒక్కడికి చాలా తక్కువ మందికి వస్తుంది. తనకి ఎడమ వైపు ఉన్న గుండె కుడివైపుకు జారింది. నేను చెప్పింది నిజమే, మీరు విన్నదే నిజమే. తన ఎడమ వైపు ఉన్న గుండె అతను ఎప్పుడైతే అతని ప్రార్థన అతని సింబల్ ఎలా ఉంటుందండి, ప్రేయర్ హైడ్ అంటారు ఆయన. ఈ 2 మోకాలు వేసి మోకాల మధ్యలో తలపెడతాడు. పెట్టాడంటే మళ్ళీ ఎప్పుడు తీస్తాడో తెలియదు. ఒకటే, ప్రభువా నా చుట్టూ నా ఆత్మలు రక్షించు, నా చుట్టూ నా ఆత్మలు రక్షించు. అతను దుఃఖంతో ప్రార్థించిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఈ హార్ట్ ఆ పార్ట్ అంటే అది ఉండాల్సిన స్థానం నుండి కొద్దిగా ముందుకు జరిగింది. దాన్ని నేను నమ్మలా ఫస్ట్. నేను వింటుంది నిజమేనని మళ్ళీ సైన్స్లో ఎతికితే చెప్పింది ఏమంటే ఆ ఒక కండిషన్ బట్టి అలా జరుగుద్దని. అతని వేదన అలా ఉండేది. కానీ ప్రవక్త వర్తమానంలో ఒకసారి చెప్పాడు, నువ్వు నశించే ఆత్మల కొరకు ప్రార్థించే మునుపు అసలు దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నశించే ఆత్మల కోసం భారాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థించాలి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మనం నశించే ఆత్మల కొరకు ప్రార్థిస్తాం. ఈరోజు ప్రార్థిస్తాం, రేపు ఆ భారం ఉండదు. రేపు ప్రార్థిస్తాం, ఎల్లుండి ఆ భారం ఉండదు. ఈ భారం మళ్ళీ ఏస్కేల్ గ్రంథాన్ని మళ్ళీ సేవకులు గుర్తు చేసేదాకా ఉండదు ఇది. కానీ ఎప్పుడైతే నేను అది అడిగా, ప్రభువా దయచేసి నాకు ఈ భారమే, కానీ దేవుడు ఒక్కొక్కసారి నేత ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఆగలేవు ఇంకా. ప్రభువా దయచేసి నా కళ్ళ ముందున్నారు, దయచేసి నా కళ్ళ ముందున్నారు. కానీ హనోకు ఈ యొక్క నోవాను గమనించండి, ప్రసంగం చేసేటప్పుడు కోపంతో ప్రసంగం చేయలే. మీరంతా పోతారు ఇలా చేయలేదు. కానీ అతను హృదయం ఎలా ఉన్నదంటే నశించే వాళ్ళ కొరకు ఒక భారంతో ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఎలాగైనా రక్షించబడాలని భారంతో చేశాడు అక్కడ. కానీ ఒక ప్రక్కన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఎంతమంది కోరుతున్నారు 6వ ఇంద్రియం నాకు కూడా కావాలి బ్రదర్ అని? మీకు ఇష్టమైన మీకు 6వ ఇంద్రియాన్ని పొందడం? 6వ ఇంద్రియం ఎక్కడున్నది? 6వ ఇంద్రియం ఎక్కడున్నది? మీరనండి, నాలో ఉన్నది 6వ ఇంద్రియం అని. కానీ సాయంకాలం దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు అంటే నీలో ఉన్న 6వ ఇంద్రియాన్ని ఆయన కదపాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన అది చలించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన అది కార్యాన్ని జరిగించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన విశ్వాసం ఎవరిలో ఉంది? మీలోనే ఉన్నది. మీరు నమ్మండి. ఏమనంటే ఆమె నేను నమ్ముతున్నాను, విశ్వాసం దేవుడు నాలో ఇచ్చాడు. 6వ ఇంద్రియం ఎక్కడ ఉన్నది? నేను నమ్ముతున్నా, దేవుడు నాలో ఉంచాడు ఆయన. కానీ నువ్వు దేవుని కొరకు ఎంపిక చేయబడితే నీలో ఉంచుతాడు కదా ఆయన. బ్రదర్ ఇది ఎటువంటిదయ్యా అంటే ఇది ఒక ఫోర్స్ అంట. ఏమనంటే ఇది కేవలం ప్రేమ, శాంతి, దయ అటువంటిది కాదు. ఇది ఒక ఫోర్స్. అంటే నేను కదిపే శక్తి ఉండదంట ఈ విశ్వాసంలో. దేవుడు ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చిన గాక. ఏదైతే ఈ విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతున్నదో, ఈ సామాన్యమైన విశ్వాసం ఎటువంటిది అంటే మీరు చాలాసార్లు ఉన్నారు విశ్వాసాన్ని గురించి. మరి కొన్ని పాయింట్లు ఆదివారం వర్తమానంలో కవర్ చేశాను, కానీ కొన్ని ఇక్కడ జస్ట్ అలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తాను. విశ్వాసం అంటే ఇది స్వయాన దేవుని గురించి నీకు ఒక ప్రత్యక్షత. దేవుడు నీకు బయలుపరిస్తేనే అది వస్తుంది. మీరు ఇలాగే కూర్చున్నా, ఒకవేళ ఇక్కడ గొప్ప సేవకుడు వచ్చి కొన్ని గంటల వర్తమానం చెప్పినా ఏమీ జరగదు. కానీ దేవుడు ఎప్పుడైతే నీ హృదయాన్ని తట్టి అది నీకు తెరుస్తాడో నువ్వు వెంటనే అంటావు, ఇప్పుడు నేను చూడగలుగుతున్నా. ఒకప్పుడు నాకు అర్థమైంది, విన్నాను, కానీ ఈరోజైతే నేను దాన్ని చూడగలుగుతున్నాను. సరే, ఈ విశ్వాసం ఏమయ్యా అంటే మనం అనుకున్నట్లు ఇది బాగా గొప్పగా బలంగా ఉండదు. కానీ ప్రవక్త అంటాడు విశ్వాసం నీలో చాలా సామాన్యంగా ఉంటుందంట. ఏమయ్యా అంటే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, సరే ఆయన కుష్ఠవ్యాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నీకేం చేయాలని కోరుతున్నావు? అయ్యా నేను బాగుపరచబడాలని కోరుతున్నా. సరే నువ్వు నమ్ముతున్నావా అనగానే, ప్రభువా నేను నమ్ముతున్నా. ఎంత చెప్పాలా? చాలా సింపుల్గా చెప్పాడు, నేను నమ్ముతున్నాను ప్రభువా. నమ్మవానికి సమస్తం సాధ్యమే, పైకి లే అని. అంత సింపుల్గా ఉంటుంది నీలో ఉన్న విశ్వాసం. కొన్నిసార్లు ప్రవక్తన్నాడు నీలో ఉన్న విశ్వాసం ఎంత సింపుల్గా ఉంటుందంటే ఆఖరికి ఆయన కోరుకున్నంత విశ్వాసం నీలో ఉన్నదనే విషయం కూడా నీకు తెలియదంట. నీకే తెలియదంట కొన్నిసార్లు దేవుడు కోరుకున్నంత విశ్వాసం. ఆయన చాలా కోర్సు చెప్పాడు. ఈవెన్ యూ డోంట్ నో అన్నాడు ఆయన.
నీకే తెలియదు నీలో దేవుడు అంత విశ్వాసాన్ని ఉంచాడన్న విషయం. కానీ ఎప్పుడు వస్తుందో తెలుసా, పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో అందరూ పడిపోతుంటారు, కానీ నీ విశ్వాసాన్ని నిలబెడతా ఉంటుంది. బ్రదర్, మరి విశ్వాసం ఏమిటి అంటే అదే దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదానికి ఆయన ఆశీర్వాదాలు తెరవగలిగిన తాళపు చెవి నీలో ఉన్న విశ్వాసమే. బ్రదర్, ఫెయిత్ అనేది ఏమయ్యా అంటే ఫెయిత్ ఎల్లప్పుడూ పాజిటివ్గానే మాట్లాడుతుంది. అంటే ఏమనంటే ఎల్లప్పుడూ సరిగానే మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఓర్పు అంటే ఒక కోట ఒకటి చదివాము లాస్ట్ టైం ఒకసారి. ఓర్పు అంటే మనం ఏమనుకుంటామంటే ఏమి జరుగుతున్నా అలా భరించడమే ఓర్పు అనుకుంటామంట. కానీ ఒక కోట్ భలే రాశారు, ఏమి జరుగుతున్నా ఊరకే నిలబడడం ఓర్పు కాదు, కానీ ఏమి జరుగుతున్నా సరే అది నా మంచిగా జరుగుతుంది అనుకోవడం ఓర్పు అంట. ఏం జరుగుతున్నా చాలామంది నిలబడి ఉంటాం, కానీ ఇప్పుడు ఈ విశ్వాసం ఇవ్వాలంటే ఏది జరుగుతున్నా సరే, ఒక వ్యాధి తాకింది, నువ్వేమనుకోవాలంటే ఈ వ్యాధి తాకిందంటే ఎప్పుడో శత్రువుకి నేను కానీ దేవుడు ఆలోచనలో ఉంటే ఎన్నడూ దేవుడు నన్ను ఓడిపోయినవాడు కనుక వ్యాధి తాకిందంటే రెండు ఉండాలి. ఒకటి నేను సరిదిద్దపడ్డమైన ఉండాలి, లేదా ఈ దీంట్లో దేవుడు ఒక గొప్ప సాక్ష్యంతో దేవుడు నేను పైకైనా లేవనెత్తబోతూ ఉండాలి. ఏదైనా ఒక సమస్య వచ్చింది, అయ్యా బ్రదర్ నువ్వు నమ్ముతున్నావా, నువ్వు దేవుళ్ళలోనే ఉంటావా అంటే నేను దేవుళ్ళలో ఉండడం మాత్రమే కాదు, దీన్ని నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. ఎంతమందికి అర్థమైందో అంటే మనం నిలబడి చూడటం కాదు, ప్రతిదాన్ని పాజిటివ్గా. ఒకళ్ళు ఉద్యోగస్తుల కాలుతో తను బయటకు పంపించారు, ఏం చేయాలి? పాజిటివ్గా తీసుకేమంటే దేవా ఒకళ్ళు నీ పొరపాటు లేకపోతే అంటే అక్కడ మనం చేయాల్సిన కార్యాలన్నీ చేసి బయటకు వచ్చేసిన తర్వాత దేవా నీకు వందనాలు నువ్వే చేసావు అన్నావు అనుకో, దేవుడు అంటాడు ఏ భలే ఉన్నది ఇదే. కానీ నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉన్నప్పుడు దేవుడితో వస్తే నువ్వేమనాలంటే ఇది కూడా నా మంచి కొరకే. ఫెయిత్ ఎల్లప్పుడూ పాజిటివ్గానే మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా మాట్లాడతావో నువ్వు పదే ఎవరిని చెప్పక్కలేమంటే ఇలా జరిగింది తెలుసు, అలా జరిగింది తెలుసు, అలా నువ్వు తెలుసుకోండి, నీకు తెలిసిన దానికే నీ ఫెయిత్ ఎప్పుడు మంచిగా మాట్లాడే శక్తి దేవుడు మనకి ఇచ్చిన గాక. గమనించండి, విశ్వాసం అనేది ఇది 6వ ఇంద్రియం. ఇది దేవుడు నిన్ను చేసినప్పుడే 5 ఇంద్రియాల ద్వారా నడిపించబడ్డానికి నిన్ను చేయలేదు, కానీ ఈ 6వ ఇంద్రియమే నీ జీవితాన్ని శాసించాలని, ఈ 6వ ఇంద్రియమే నిన్ను నడిపించాలని దేవుడిని హృదయంలో పెట్టాడు దాన్ని. ఇది ఎటువంటి శక్తి కలదంటే ఆఖరికి ఒక వ్యక్తిని చెరసాల్లో వేసినప్పుడు ఇదే 6వ ఇంద్రియంతో ఆ పేతురు ఆ స్థలంలో నిలబడినప్పుడు సంఘమంతా చేరి ప్రార్థిస్తున్నది ఏమయ్యా అంటే, అయ్యా దేవా మాకు నువ్వు ఇచ్చిన సేవకుడిని ఈ రోజున, అంతకుముందే యాకోబుని చంపేశారు వాళ్ళు, యాకోబుని చంపినట్లుగానే మాకు ఇచ్చిన సేవకుడిని చంపేద్దామని రాజు తీసుకెళ్ళాడయ్యా. కానీ మేమందరం అడుగుతున్నాం, దయచేసి చెరసాల నుండి విడిపించవా, దయచేసి నీ సేవ. అసలు ఆ విషయం నమ్మడానికి అసాధ్యం. ఏమయ్యా అంటే ఆల్రెడీ కింగ్ మొత్తం ఆ రాజు అతన్ని బంధించి చాలా చుట్టూ సెక్యూరిటీ ఉంచాడు. కానీ ప్రజలు ఏమన్నారంటే ప్రభువా దయచేసి దయచూపు. ప్రవక్త అన్నాడు ఈ 6వ ఇంద్రియమే ఆ స్థలంలోనికి వెళ్ళడం ప్రారంభించింది. నువ్వెక్కడ ప్రార్థిస్తా ఉంటే ఎవరి కొరకు ప్రార్థిస్తావో ఆ స్థలానికి 6వ ఇంద్రియం వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఆ చుట్టూ దేవుని యొక్క వాతావరణం రావడం ప్రారంభించింది. దేనివల్ల? 6వ ఇంద్రియం అక్కడికి అగ్ని స్తంభాన్ని తీసుకుని వచ్చినది. అదే స్థలంలో ఎప్పుడైతే చెరసాల్లో ఉన్న ఆ చేతి సంఖ్యలు తెగిపోతున్నాయి, ద్వారాలు తెరవబడడం ప్రారంభమని పేతురు టక నడుచుకుంటూ వస్తాడు. కారణం ఏమంటే 6వ ఇంద్రియం నీలో పనిచేయడం ప్రారంభిస్తే పరిస్థితులు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా సమస్తాన్ని మార్చే శక్తి దేవుడు 6వ ఇంద్రియంలో ఉంచాడు ఆయన. బ్రదర్ అదేనయ్యా అంటే ఒకవేళ నీలో 6వ ఇంద్రియం పనిచేస్తూ ఉంటే, పౌలుకి 6వ ఇంద్రియం పనిచేయంగానే ఆ యొక్క ఓడలో వెళ్ళే సమయాల్లో సూర్యుని చూడలేదు వాళ్ళు చాలా కాలం, చంద్రుని చూడలేదు వాళ్ళ కాలం, అసలు చుట్టూ చీకటిగా ఉంది. అందరూ అనుకున్నారు మేము చనిపోతామనే ఫీలింగ్ వచ్చిన తర్వాత ఎవరు కడుపు నిండా తినలేరండి. ఇంకా అప్పుడు కూడా తిన్నాడంటే ఇక మామూలు వ్యక్తి కాదనుకుంటామా. చచ్చిపోతాడని తెలిసి మీరు ఉరిశిక్ష చేసేటప్పుడు అడుగుతారు నీ చివరి కోరిక అంటే ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు ఏ వ్యక్తి కూడా తినే అడగడు. ఇప్పుడు చనిపోతామనే బాధ ఉంటుంది ఆ వ్యక్తికి. ఇప్పుడు చనిపోతామని వీళ్ళంతా ఫుడ్ అంతా మొత్తం పక్కన పెట్టేసిన తర్వాత, కానీ పౌరులు వేసేమన్నాడంటే 6వ ఇంద్రియం పనిచేయడం ప్రారంభించింది. ప్రజలు ఏమన్నారంటే మా కళ్ళతో చూసాం సూర్యుడు లేడు అన్న, మా కళ్ళతో మేము చూసాం ఈ నది సముద్రం ఉప్పొంగుతుంది, మా కళ్ళతో చూసాం ఈ యొక్క ఓడ పగిలే స్థితికి వచ్చింది. కానీ పౌలు అంటున్నాడు అయ్యా మీ కళ్ళు చూసేది మీరు నమ్మమాకండి, మీ చెవి చెప్పేది మీరు నమ్మమాకండి, మీరు తాకేది మీరు నమ్మమాకండి. కానీ దేవుడు నాలో ఒక 6వ ఇంద్రియాన్ని ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే ఈ పడవకి ఇది ఏమి జరిగినా సరే, ఇది పగలొచ్చి ఏమైనా జరగచ్చు, కానీ ఇక్కడ మరణం వచ్చే ప్రసక్తే లేదు, కానీ నేను యెరూషలేములో నిలబడతానని దేవుడు చెప్పాడు. నేను అక్కడ సాక్ష్యం ఇస్తానని దేవుడు చెప్పాడు. తప్పక నేను సజీవుడిగా ఉండానంటే నేను ఒక్కనే కాదు మీరు కూడా సజీవుడిగా ఉంటారు. మీ అందరినీ నా కోసం దేవుడు కాపాడుతాడు. 6వ ఇంద్రియం ఎటువంటిదో చూడండి. కానీ ఇది దాటిన తర్వాత వెంటనే ఎప్పుడైతే పాముని చేతులు పట్టుకోగానే వెంటనే ప్రవక్త చాలాసార్లు చెప్పాడు, కొన్నిసార్లు నీకు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం యొక్క తీవ్రత దేని బట్టి ఉంటుంది అంటే నువ్వు పడే భయాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మీరు గమనించాడు కాలంగానే ఇది కూడా చెప్పాడు ప్రవక్త, కాలంగానే అమ్మో కాలిందంటే నీకు తీవ్రత ఎక్కువ ఉంటుందంట. కాలిందంటే ఇది వాస్తవం, ఎప్పుడు జరిగేది అంటే అది ఒకలా ఉంటుంది.
మీరు పాము కాటేసినప్పుడు కూడా చాలాసార్లు చెప్తారు ఏమంటే టెన్షన్ పడొద్దు అంట. కారణం ఏమంటే ఆ పాయిజన్ బ్లడ్లో అంటే ఫాస్ట్ నువ్వు కంగారు పడి నువ్వు కాడు అన్నావు అనుకో, ఈ లోపల బ్లడ్ ఏమైంది టక అనగానే అప్పుడు వరకు ఎలాంటి పాయిజన్ కూడా తలకెళ్ళి కొట్టేస్తే, కాలికెళ్ళి కొట్టేస్తే, మొత్తం బాడీ అంతా కొట్టేస్తే. కానీ పౌలు ఎప్పుడైతే ఇలా తాగంగానే మీరు గమనించండి, అది చాలా విషసర్పం అది. కానీ ఇలా చూడంగానే మనకైతే వణుకు వస్తుంది. అసలు జస్ట్ అలా పట్టుకున్నాడు, దాన్ని గద్దించాడని ఏమీ లేదు, అసలు అలా చూడంగా అనుకున్నాడు. ఆయన ఏమైనా 6వ ఇంద్రియం చెప్తుంది ఏమనంటే, ఓ పామ నువ్వు కాటేసేదండి, అక్కడ సముద్రం నన్ను ఏం చేయలేకపోయింది, పడవ నన్ను ఏం చేయలేకపోయింది, తుఫాన్ ఏం చేయలేకపోయింది, నేను యెరూషలేములో నిలబడాలి, నేను సాక్ష్యం చెప్పాలా, దేవుడు తన కొరకు నన్ను ఏర్పరచుకున్నాడని. ఏమన్నా పౌలు కాదు, 6వ ఇంద్రియం కదిలించింది దాన్ని. ఎంతమంది ఇష్టపడుతున్నారు, ప్రభువా 6వ ఇంద్రియం మాకు పని చేయాలి ఆయన, ఎప్పుడు మా వినపాలే కాదు మా సాక్ష్యాలు చెప్పాలి ఆయన. మీరు గమనించండి, ఇక్కడ మీ అందరికీ బాధలు ఏమైనా పేపర్లు ఇస్తే ఏమంటారు, రాసేసి ఎడిషనల్ ప్లీజ్ అంటే అన్న పేపర్ అయిపోయినాయి, ఇంకో నీ కష్టమే, నా కష్టమే, మొత్తం కష్టం. కానీ నీకు 6వ ఇంద్రియం పని చేస్తే ఏమంటావంటే, రాసిన పేపర్లు ఉంటాయి కదా, ఈ సాతాను రాస్తాడు నీకు ఇవన్నీ చెప్తా ఉంటాడు. అది కూడా సమస్య రాయి, పాస్టర్ గారు ముందుకు వెళ్తున్నాం ఏమేమి చెప్పాలంటే, నీ ఇంట్లో బాగాలేదని చెప్పు, నీ డబ్బు ఏంటి ఆర్థికంగా బాగాలేదని చెప్పు, ఉద్యోగంలో బయటకు పంపించేస్తారని చెప్పు, అక్కడ మొత్తం ఇవన్నీ చెప్పగానే కొంతమందిని చూసి నేను ఆశ్చర్యపోయానండి. దేవుడు వాళ్ళని సమృద్ధిగా దీవించాడు. ఆ విషయం నేను ఎరుగుదురు, సంఘం అంతా ఎరుగుదురు. కానీ సేవకులు ముందుకు వచ్చిన తర్వాత నాన్నగారు ఎప్పుడు అడిగేవాళ్ళు ఏమనంటే, వాళ్ళు లేరులే మన మధ్యలో, ఎలా ఉందమ్మా అనగానే అసలు ఏమీ బాగాలేదండి, నేనున్నా అసలు ఏమీ బాగాలేదండి, నాకు నవ్వు వస్తూ ఉండేది, ఇది ఎక్కడ పోవడవా. నిజంగా దేవుడు దీవించకపోతే బాగాలేదంటే వాస్తవమే. కానీ ఇదేమంటే ఇదే ఇంద్రియం అనాలో కూడా తెలియదు నాకు. దీన్ని 5 ఇంద్రియాలు తెలుసు నాకు, విశ్వాసమైన 6వ ఇంద్రియం తెలుసు, ఈ ఇంద్రియం ఏంటో నాకు తెలియదు. కానీ మీరు గమనించండి, శత్రువు నీకు చెప్తాడు ఏమనంటే, ఏం చేయాలంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా గురించి చెప్పాలి, మా అబ్బాయి గురించి చెప్పాలి, మా అమ్మాయి గురించి చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. ఒకవేళ మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరిగితే అందరు చర్చ అంతా వస్తే ఏం చేయాలా, మామూలుగా అందరూ 5 రాస్తారు, కానీ మనం 15-20 రాయాలి. అన్ని సమస్య. కానీ ఇలా 6వ ఇంద్రియం పనిచేస్తే ఏమంటుందంటే, ఈ పేపర్లో రాస్తా కూర్చో, రాసిన పేపర్లన్నింటినీ చింపేయడం ప్రారంభిస్తాం. నేను వీటితో అంగీకరించాలని కోరట్లేదు, నేను ఉన్నాయని నేను నమ్మట్లేదు. కానీ 6వ ఇంద్రియం చెప్తుంది నాకేమేనంటే, నేను ఏర్పరచబడిన వాళ్ళంటే కష్టాలు వచ్చినా పోతాయి వాటికవే, నా ప్రార్థన చాలు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు ఆయన, కుటుంబంగా చేస్తే ఆలకిస్తాడు ఆయన, కొంతమందిగా చేస్తే ఆలకిస్తాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తావు అంటే దెయ్యానికి ఏమనంటే, మాకు ఇలా ఉన్నది అంటే సాతానంగా ఉంటాడు. ఏం అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ఈ పేపర్ కలప్ చేసుకునే చర్చలు వెనుకబడి సంవత్సరం అనుకుంటాడు అంటే దెయ్యాలని చూస్తుంటే బాసు అసలు ఏం కొట్టే వాళ్ళ ఫ్యామిలీని అనగానే ఎవరు చెప్పారంటే వాళ్ళే చర్చి మొత్తం టామ్ చేస్తారు. కనపడ్డ వాళ్ళందరికీ ఇలా జరిగిందా వాడిని చూసి అడ్వర్టైజ్మెంట్. కానీ నువ్వు ఈ పేపర్లను చించి మొహాన్ని కొట్టివా సాతాను, నువ్వు చేసేది ఏమున్నది, పరలోకంలో దేవుని యొక్క సాక్షి సమూహం నన్ను ఇంతగా మేఘం వల్ల ఆవరించుంటే వచ్చే పోతాయి. చెప్పగలరా ఈ స్థలంలో? వచ్చే పోతాయి. కారణం అంటే 6వ ఇంద్రియం మన దినాల్లో పనిచేస్తున్నది. కంటి మీద నేను ఆధారపడట్లా, చెవి మీద నేను ఆధారపడట్లా, తాకే దాని మీద నేను ఆధారపడట్లా, ఎవరో చెప్పే దాని మీద నేను ఆధారపడట్లా. నేను దేని మీద ఆధారపడుతున్నానంటే, పౌలు దేని మీద ఆధారపడ్డాడో దాని మీద నేను ఆధారపడుతున్నా. 6వ ఇంద్రియం నిన్ను తాకితే నీ మాట మారిపోద్ది. మీరు గమనించండి, కొంతమందిని చూడంగానే మల్లిక పాస్టర్ గారు చెప్తారు ఏమంటే, సురేష్ పాస్టర్ గారిని చూడంగానే నాకు ఎప్పుడు చూసినా స్మైల్ ఫేస్ ఉంటుంది. ఈ స్మైల్ ఫేస్ ఏం చేస్తుందంటే, నీ బాధ తర్వాత సంగతి, ఎదుటోడుకున్న బాధ పోయేటి చేస్తుంది. అంటే ఎప్పుడు ఎదురు మీరు గమనించండి, మీరే బాధల్లో ఉన్నారు, బాధల్లో ఉండగానే ఎవరో నీకు వివరిద్దామని వస్తారు. ఆ బాధలు రాగానే వాళ్ళకన్నా డబల్ పోజు మనం ఇచ్చి వచ్చిన ఉంటాడు, ఓరి బాబు నాకన్నా డబల్ కష్టాలు మోస్తున్నట్టున్నాడు. వాళ్ళు దగ్గరికి ముందుకు వస్తారంటే నువ్వేదో చెప్తే, కారణం ఏమంటే మీకు క్వశ్చన్ తెలుసా, అన్యులు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతారు తెలుసా? కొంతమంది చుట్టాలు ఉంటారండి. నేను మా ఇంట్లో గమనించా, మా చుట్టాల్లోనే ఒకళ్ళేమో కృష్ణలంకలో ఉంటారు, ఒకళ్ళేమో రామలింగేశ్వర నగర్లో, ఇంకో నగర్లో. వీళ్ళకి పడితే వీళ్ళందరూ కొట్టేసుకుంటారు వీళ్ళు. కానీ వీళ్ళు ముగ్గురు వచ్చి మాతో మాట్లాడినప్పుడు ఇలా బాధలన్నీ చెప్పుకుంటారు వీళ్ళు. నేను సేమ్ మా ఆఫీస్లో చూసా, వీళ్ళు కొట్టేసుకుంటారు. కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏమనంటే, అరే సుదర్శి ఇలా జరిగింది, అరే ఆఫీస్లో తెలియని చాలా సీక్రెట్ నాకు తెలుసు. చాలామంది ఏమంటే వాళ్ళు నమ్మి చెప్తాను. నువ్వు చెప్పేటప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారంటే, నువ్వేమన్నావంటే నేను ఎటువంటి దేవుని సేవిస్తున్నానంటే, నేను ఎటువంటి దేవుని ఆరాధిస్తున్నానంటే
అవునా కదా? అనగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బ్రదర్ దగ్గరకు సిస్టర్ దగ్గరికి వెళ్ళంగానే చెప్పంగానే వాళ్ళు భుజం మీద చేసి ఏం కంగారు పడబాకు, ఇలాంటి మనవులు చాలా వచ్చిన మా దగ్గరికి, మేము గొప్పవాళ్ళం కాదు కానీ మా దేవుడు గొప్పవాడు కనుక మేము సంఘంగా చేరి ప్రార్థిస్తే నువ్వు మా మధ్యలోనికి వస్తావా, వస్తే ఏమైందని. మేము ఇలాంటి చాలా ప్రాబ్లం చూసాం. కారణం ఏమంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న పేషెంట్లు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మా మధ్యలో ఉన్నాడు కనుక. ఒకసారి పేషెంట్ అన్నాడంట వెళ్ళంగానే, డాక్టర్ గారు నాకు భయం వేస్తుంది. ఏమైనా ఇదే ఫస్ట్ టైం ఆపరేషన్ చేయించుకోవడం అని. డాక్టర్ అన్నాడు మీరేం కంగారు పడబోకు, నేను భయపడుతున్నాను, ఇది కూడా నేను ఫస్ట్ టైం ఆపరేషన్ చేయడం అని. అది చెప్తే ఎలా ఉంటుంది అవతలడికి? కానీ మీరు గమనించండి, ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉంటే ఎలా ఉంటుంది? నువ్వు ఫస్ట్ టైం కాదు కదా, అసలు నువ్వు ఆపరేషన్ భయం అన్నా సరే ఆయన చాలామందిని చేశాడంటే మన మధ్యలో ఉన్న డాక్టర్ ఎవరంటే ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరీనా? నువ్వు కాదు నేను కాదు, మన మధ్యలో ఉన్న వైద్యుల గురించి నేను మాట్లాడుతున్నా. మనం ఏమన్నారంటే నువ్వేం కంగారు పడబాకు, మా మధ్యలోకి వచ్చావంటే మేము సామాన్యులే, మేమంతా ఉత్తుత్వాలమే, మేము అరిచినంత కూడా నిలబడం. ఒప్పుకున్నంతగా కూడా లైఫ్ ఒక్కోసారి ఉండదు, మేము ఇలా ఉంటాం. కానీ మా చైన్లు ఎక్కడున్నాయి అంటే విశ్వాసమైన లంగర్ మాత్రం కింద లేదు కానీ పరలోకానికి ఉన్నది కనుక ఇలా అంటాం కానీ ఎగురుతూనే ఉంటాం, ఇలా అంటాం కానీ నడుస్తూనే ఉంటాం, ఇలా ఉంటాం కానీ విశ్వాసాన్ని ముందుకెళ్తూనే ఉంటాం, ఇలా ఉంటాం కానీ దేవుడు మా ప్రార్థన వింటూనే ఉంటాడు, ఆయన పొరపాటు జరుగుతూనే ఉంటాయి, ఆయన లేవనెత్తుతూనే ఉంటాడు ఆయన. అదే ఏది ఆరో ఇంద్రియం నీకు చెప్పుద్ది. నువ్వు ఈ మాట చెప్పగానే వాళ్ళకి ఎలా ఉండాలంటే ఉప్పేసినట్టు ఉండాలంట. ఆహా విగ్రహాలు నిన్ను ఆరాధించాను కానీ. వెయిన్ పాస్టర్ గారు మొన్న ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఐజాక్ అంకుల్ చర్చి దగ్గర వాక్యాన్ని చెప్పి ఇలా బయటకు వెళ్తా ఉండగానే ఎదురు ఒక గుడి ఉన్నదని, గుడిలోంటి పూజారి లాగా ఒక ఆయన బయటకు వస్తున్నాడంట. రాగానే ఈ వెయిన్ పాస్టర్ గారికి ఆ వచ్చిన అతనికి మధ్యలో చాలా దూరం ఉందండి. ఉండంగానే ఈయనకి అర్థమైందంటే ఏమనంటే అతను తాగొచ్చాడండి. పూజారి ఫుల్ డ్రింక్ వాసన వస్తుందంట. వెంటనే అడిగాడంట వెయిన్ గారిని, మీరు క్రిస్టియన్సా అని అడిగాడంట. ఇంగ్లీష్లో మరి అడిగినట్టున్నాడు. అవును మేము క్రిస్టియన్స్ అన్నాడు. వెంటనే అన్నాడంటే భూమి మీద నాకు తెలిసిన దేవుళ్ళు దేవతలు అందరినీ పూజించాను అన్నాడు. కానీ ఏ ఒక్కరు కూడా నన్ను దీనిలో విడిపించలేకపోయారు, నీ దేవుడు నన్ను విడిపించగలడా అని అడిగాడంట. అప్పుడేమనాలి మనం? నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అసలు? నీ నమ్మకం ఎలా ఉండాలి అసలు? అబ్బో మా చర్చిలో పేషెంట్లు చాలామంది ఉన్నారయ్యా, పర్మనెంట్ సర్జరీ చేశాడు దేవుడు, ఆయన పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు ఆయన. ఒకప్పుడు 90 అన్నోళ్ళు ఏమంటే ఆఫ్ బీర్ ఇంకేముంటాయి అదికి ఆ బీర్ ఈ బీర్ అన్నోళ్ళు మాత్రం ఈ రోజు వచ్చామన్నారంటే దేవుడు ఆత్మచేత దేవుడు మమ్మల్ని నింపాడు, దేవుడు ఆత్మచేత దేవుడు మమ్మల్ని నింపాడు, దేవుడు ఆత్మచేత దేవుడు మమ్మల్ని నింపాడు. అప్పుడేమో ఇలా తూగిపోయి లోకం తెలియలా. కానీ ఈరోజు దేవుడు ఆత్మలోకి వచ్చిన తర్వాత సినిమా పడ్డాడు పక్కకి వెళ్ళాను, సినిమా అంటే పక్కకి వెళ్ళాను, క్రికెట్ అంటే పక్క. కారణం ఏమంటే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే మందు తాగినోడికి ఎలా ఉంటుందంటే నడి సముద్రంలో తేలాడుతున్నట్టు ఉంటుందంట. నువ్వు పక్కన ఏం చెప్పినాడికి ఏం అర్థం కాదు, వాడు చెప్పేది నీకు అర్థం కాదు, అసలు ఏ ప్రపంచంలో ఉన్నాడు. మళ్ళీ బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత చాలా డీసెంట్ ఫీల్ అయిపోయి ఏమైందంటే రాత్రి అంతా గొడవ చేసి మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఈ ప్రపంచం ఎప్పుడు ఎక్కుతాడు తెలుసా? మళ్ళా తాగితే ఎక్కుతాడు ఆ ప్రపంచానికి. మనం ఎక్కడున్నామంటే ద్రాక్షారసమైన నూనె పాడు చేయవద్దు, కారణం పరిశుద్ధాత్మ నా ప్రజల కొరకు ఇవ్వబడింది కనుక. నువ్వు ఎక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటే సమస్యలు మర్చిపోతావు ఈ స్థలంలో, మర్చిపోతాము ఈ స్థలానికి రాగానే. అన్ని కారణం ఏమంటే దేవుడు ఆత్మచేత నింపంగానే ఓ దేవానికి వందనారయ్యా. కానీ మనం ఎల్లప్పుడు ఎందుకు అడుగుతాం దేవా మా మధ్యలోనికి రాయా అని? బయట సమస్యలే, చర్చకు వచ్చిన తర్వాత సమస్యలు అంటే ఇంకెక్కడ. కానీ ఇదేమయ్యా అంటే నీ సమస్య విరుగుడైపోవాలి ఈ స్థలంలో. దేవుడు దయ చూపును కాక. ఎంతమంది మీ ఆరో ఇంద్రియం చలనంలోనికి రావాలని కోరుతున్నారు? నీలోనే ఉంది, కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే అది కదలాలని దేవుడు కోరుతున్నాడు. బ్రదర్, ఈ ఆరో ఇంద్రియం నువ్వు ఎప్పుడైతే ఇది కదిలించబడుద్దో నువ్వు నడిచేది ఆరో ఇంద్రియం ద్వారానే నడుస్తావు, నువ్వు మాట్లాడేది ఆరో ఇంద్రియం ద్వారానే మాట్లాడుతావు. నీ నడక ఆరో ఇంద్రియంలాగే ఉంటుంది. అంటే నడకంటే నువ్వు నడిచే ఫ్యాషన్ దీని గురించి కాదు నేను మాట్లాడు. ఆత్మీయ జీవితం ఒక అడుగును మీరు గమనించగానే ఫెయిల్ అయినట్టే కనబడతావు, అందరి కళ్ళ ముందు మొత్తం ఓడిపోయినలా కనబడతావు. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే నువ్వు తీసుకునే డెసిషన్లు పక్కన విశ్వాసాలు గుండెల్లో ఏమంటే భయాన్ని పుట్టిస్తాయి. ఏమంటే మరి ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ దేవుడు అంటాడేంట్రా, ఇంత జరిగిన తర్వాత కూడా దేవుడు అంటాడు. కారణం ఏమంటే నీ అడుగులు ఆరో ఇంద్రియం ఎలా చెప్తే అలాగే నడవడం ప్రారంభిస్తావు. నువ్వు మాట్లాడేది ఆరో ఇంద్రియం ఎలా చెప్తే అలాగే నువ్వు మాట్లాడతావు. నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు జీవించేది ఆరో ఇంద్రియం ఎంతమంది ఉన్నారు? మీ అందరికి ఆరో ఇంద్రియం ఉందా? మీ అందరికి కళ్ళు ఉన్నాయా? మీ అందరికి చెవులు ఉన్నాయా? బ్రదర్ ఉన్నాయా? మీ అందరికీ వాసన చూడడం తెలుస్తుందా? ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఎవరైనా సెంటు కొట్టుకొని వస్తే ఆ సిస్టర్ వచ్చారనుకున్నా, ఎప్పుడు అదే కొట్టుకొస్తారు పెర్ఫ్యూమ్. పాపం చేసిన ముక్కులు
సరే ఒకవేళ భోజనం అవగానే ఏం చెప్తాం, మన పండు బ్రదర్ల ఇంట్లో తినేసి బయటకు వచ్చి చెప్తున్నాం ఏమనంటే, బ్రదర్ నేను చాలా ఎక్కువ ఇష్టపడి కానీ కూర భలే చేశారు బ్రదర్, కూర భలే. 4 పని చేస్తే చెప్తాను, పని చేయబోతే చెప్తాను. అక్కడ పని చేసింది కాబట్టి ఏమి అబ్బాయి ఏమి. కానీ మీ ఇంద్రియాలన్నీ పని చేస్తావు అంటే నువ్వు మామూలుగా ఉంటావా? మీరు గమనించాడు, ఒకసారి నచ్చింది కూర ఏమంటావు, రెండోసారి కొన్ని గమనించే నేను. ఒకసారి ఒకళ్ళు భోజనం ఏదో వడ్డిస్తున్నారు, నేను చాలా చిన్నోడిని, మొహమాటానికి పోయి వాళ్ళు వడ్డిస్తా తీసుకున్నాను అన్నారు. అనగా నేను మొహమాటానికి నాకు తెలియదు అప్పుడు, వద్దండి అన్న. హృదయంలో తాగాలని ఉంది అది రోజు వాటర్, అది ఎప్పుడు తాగలను, నా లైఫ్లో తాగలేను నేను. అది వాళ్ళు కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నారు, మా అక్క మా చెల్లి పక్కన కూర్చొని ఉన్నారు. వద్దంటే అన్న, సరే నాన్న పక్కన. లైఫ్లో ఇంకెప్పుడు ఎవరు పెట్టినా వద్దు అనకూడదు. కారణం ఏమంటే నేను హృదయంలో ఉన్నది తీసుకోవాలని. కానీ సరే, రెండోది ఇంకోటి గమనించా, ఎవరైనా భోజనాలు వడ్డించేటప్పుడు మీకు నచ్చితేనే హృదయపూర్వకంగా నచ్చిందని చెప్పండి, లేకుండా నచ్చిందని చెప్తే రెండోసారి అదే వడ్డిస్తారు మీకు. మళ్ళీ నువ్వు అనుకుంటావు ఎందుకు చెప్పాను రా ఫస్ట్ సారి నేను తెలియకపోతే మళ్ళీ రెండోసారి ఎందుకు అది కూడా ఎదురైంది నాకు. కానీ ఒకసారి అలాగే వాళ్ళు చెప్పాను, బాగున్నదని చెప్పా, ఎందుకు మొహమాటాన్ని చెప్పా. వాళ్ళు ఇంత గిన్నె తీసుకొచ్చారు, తర్వాత తపాలా తీసుకొచ్చారు దాన్ని. అదే తినలేకపోయా, ఇదెక్కడ తిన్నా, అది వాసన చూస్తేనే చాలా భయంకరంగా ఉంది. అది గమనించండి, దేవుడు దయచూపును గాక. ఈ ఇంద్రియాలు పనిచేసినప్పుడు ఎలా ఈ భూమి మీద ఉన్న వాటిని ఇలా స్పర్శించి వీటిని తెలుసుకోగలుగుతున్నావో, ఈ 6వ ఇంద్రియం పనిచేస్తే పరిమాణాలు చెప్తారా నాకు కొంచెం? వెలుగు, పదార్థము చెప్పండి. మీరు హెల్ప్ చేయండి, మిమ్మల్ని సరిచేయడానికి లేని ఇక్కడ మీరు హెల్ప్ చేస్తారని అడుగుతున్నా. సరే, వెలుగు, పదార్థం, కాలం, సైన్స్, 5వ పాతాళం, పరదేశు కదా. ఇది నా రైటింగ్ అర్థమైనా అర్థం కాకపోయినా మీరు అంటే మనది ఇదండి. ఈ రెండింటి కోసం మనం పోరాడుతున్నాం. బ్రదర్, ఇక్కడ ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. ఇక్కడ ఎవరు అంటారంటే మార్తమ్మ గారు ఉంటారు, అక్కడ కాళమ్మ గారు ఉంటారు. అక్కడ ఒకవేళ దేవుడా ఎత్తపట్ట ఆలస్యం అయితే లేదు ఇక్కడే వద్దు, అక్కడే సేఫ్, ఎక్కడికైనా అక్కడే సేఫ్. ఓకే, ఇక్కడే ఉందాం అనుకుంటున్నారా? ఇప్పుడు జీవించిన జీవితం చూస్తే అనిపించట్లేదు ఇంకా వదిలిపోవాలి. ఒక కోవిడ్ 2-3 వేవులు అయినా ఇంకా వస్తున్నాయి వేవులు. అక్కడ ఈ వేవులు వచ్చే లోపలే హనోకు నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లు, ఎత్తబడినట్లుగానే మనం కూడా విశ్వాసాన్ని బట్టే ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, నువ్వు నడిచేటప్పుడు 6వ ఇంద్రియం నేను నడిపిస్తుందంట. ఈ నిర్ణయం నేను తీసుకోలేకపోతున్నా. మీరు గమనించండి, కొన్నిసార్లు నువ్వు దేవుడి సేవకుని ఎద్దుకు వచ్చి అడిగేటప్పుడు ఆ నిర్ణయం చెప్తారు కదా, ఆ చెప్పే డెసిషన్తో మీరు నిలబడకుండా ఉండడానికి మీ చుట్టాలు, మీ బంధువులు మొత్తం అందరూ వెనకాల నిలబడతారు. ఇది చేస్తే ఇలా అయితే. కానీ 6వ ఇంద్రియం నీకున్నదనుకో, అందరూ కాదన్నా నువ్వేమంటావంటే, ఏదైతే దేవుడి ద్వారా, ఇది మానవుని హెచ్చించడం కాదు కానీ దేవుడి ద్వారా నాకు వచ్చినదో దాన్ని నేను నమ్ముతున్నానని 6వ ఇంద్రియం పనిచేస్తుందో, నీ నడక మారిపోద్ది. మీరు గమనించండి, నువ్వు దేవుడితో ఒక్కసారి ధైర్యంగా నడిచి చూడు, నీ తరతరాలు తలెత్తుకునేట్లు దేవుడు దీవిస్తాడు ఆయన. ప్రతి ఒక్కరు ఏమంటారంటే అసలు ఆ లైఫ్ చూడు. మీరు క్వశ్చన్ తెలుసా, కొన్నిసార్లు పైకి చెప్పరండి, కానీ నీ దీవెన్ని గుండెల్లో తలబోసుకుంటారు, నీకన్నా ఎక్కువ తలబోసుకుంటారు బయట వాళ్ళు. నేను చెప్పింది ఇంకా అర్థం కాలేదనుకున్నాను. కొన్నిసార్లు దేవుడు నేను ఎంతగా లేవనెత్తేది వాళ్ళని ఎదుటోళ్ళు పెదవులతో చెప్పరు నీకు, కానీ వాళ్ళ గుండెల్లో మాత్రం కొంతమందికి ఏమో ఆనందంగా ఉండదు. ఏమంటే నా సహోదరుని దేవుడు దీవించాడు బాగా అని. కొంతమందికి ఎలా ఉంటుంది, రే బాబు ఏంట్రా వీడు కారణమే కాలు కొడుతున్నాడు, బిల్డింగ్ కొట్టేస్తున్నాడు, అది కూడా. కారణం ఏమిటంటే మీరు గమనించండి, నీ నిర్ణయమే నిన్ను నిలబెట్టేదన్నా పడగొట్టేదన్నా. నీ సరైన నిర్ణయం తీసుకో, నీ తరతరాలు దేవుడు తలెత్తుకునేది దేవుడు దీవిస్తాడు. 6వ ఇంద్రియం ఏం చేయాలి? ముగిచ్చేస్తానండి. 6వ ఇంద్రియమే మనల్ని నడిపించాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభా 6వ ఇంద్రియం ద్వారా మేము నడిచేట్లు సహాయం తెచ్చాయి. రెండవది 6వ ఇంద్రియం ద్వారానే మేము మాట్లాడాలి. మీకు తెలుసా దెయ్యం భాష ఉంటుందని ఒకటి, అబ్రకదబ్రా డామ్డిమ్ ఇది కాదండి దెయ్యం భాష. ఏమయ్యా భాష అంటే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. ప్రేయర్ చేయించుకున్నావా? ఏమీ జరగల, అదే దెయ్యం భాష. కానీ దేవుడు భాష ఏమంటుందంటే ప్రతి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతాను. ఏమనంటే ఏమీ జరగలేదంటే ఈ రోజు జరగలే కానీ ఒకరోజు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. 6వ ఇంద్రియమే నిన్ను మాట్లాడించాలి. 6వ ఇంద్రియం ద్వారా నువ్వు జీవించాలి. ఎలాగా జీవించాలి? నువ్వు బ్రతికే లైఫే 6వ ఇంద్రియం. కారణం ఏమయ్యా అంటే ఆఖరికి నువ్వు చనిపోయేటప్పుడు కూడా 6వ ఇంద్రియం ద్వారా చనిపోవాలి.
ఎంతమందికి అర్థమైనది? మీరు నడిచేది కొంచెం అందరు కలిసి చెప్పగలుగుతారా? మీరు నడిచేది, మీరు మాట్లాడేది, మీరు జీవించాల్సింది, మీరు చనిపోవాల్సింది. మా సండే స్కూల్లో ఉన్నదండి. ఫస్ట్ ఎలా అంటారా? పాట పాడ అంటారు, కొంచెం సౌండ్ తగ్గుతుంది, 3 4 కొంచెం గట్టిగా చెప్పచ్చు అందరూ. మీలో ఉందని నమ్ముతున్నారా? 6వ ఇంద్రియం విశ్వాసం దేవుడు మీలో ఉంచని నమ్ముతున్నారా? సహజాతీతమైన ఇంద్రియం నమ్ముతున్నారా మీరు? సరే, మనం నడిచేది, మాట్లాడేది, మనం జీవించేది, చనిపోయేది. బ్రదర్, ఎందుకు 6వ ఇంద్రియం ద్వారా చనిపోవాలంటే 6వ ఇంద్రియమే నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి లేవనెత్తేది కనుక. యేసు ప్రభుని తిరిగి లేవనెత్తింది ఏమంటే ప్రవక్తున్నాడు, లైఫ్ 6వ ఇంద్రియమే పైకి లేవనెత్తినదని. 6వ ఇంద్రియం ఎందుకు ఈ 6వ ఇంద్రియం నాకు ఇష్టం, నాకు అవసరం అంటే ఈ 6వ ఇంద్రియమే రాజ్యాలను కూలగొట్టింది. ఈ 6వ ఇంద్రియమే ఎర్ర సముద్రాన్ని వెనక్కి నెట్టింది. ఈ 6వ ఇంద్రియమే అద్భుతాలు జరిగించింది. ఈ 6వ ఇంద్రియమే 600 ఫిలిస్తీన్ల మట్టి కనిపించినది. ఈ 6వ ఇంద్రియమే అగ్నిబలాన్ని చల్లార్చినది. ఈ 6వ ఇంద్రియమే సింహం యొక్క నోళ్ళను మూసినది. 6వ ఇంద్రియమే చెరసాలను ఓపెన్ చేసింది. ఈ 6వ ఇంద్రియమే సజీవుడిగా ఉన్నప్పుడే మేము ఇంకా సజీవులమై ఉండగానే ఒకరోజు మహిమకరమైన క్షణాన మా దేహాలు మారునని మేము నమ్ముతున్నాం. ఎలా? 6వ ఇంద్రియమే నిన్ను మార్చేది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? మేము ముగిచేసిన ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఒక చిన్న మాట తెలిపండి. ఏమంటే, ప్రభు 6వ ఇంద్రియం నాలో ఉన్నదని నేను నమ్ముతున్నా, కారణం నేను బిడ్డని. కానీ ఇప్పుడు నాకేం కావాలంటే ఈ 6వ ఇంద్రియం కదల్చబడాలి, ఇది యాక్షన్లోనికి రావాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? మరి దేవుడి కొద్ది మాటలు దేవుడు దించిన కాక అందరు లేచి నిలబడతామండి. కట్టాడా మరి నోవాహు? ఓడను కట్టాడా? కదల్చబడిన విశ్వాసంతోనే ఎంతమంది ఎదురొచ్చినా కట్టాడు. కట్టిన వాడిని దేంతో కట్టాడండి? చితిసారపు రాను. ఎవరు చూపుతుంది చితిసారపు రాను? మనల్ని. సరే, ఆ చితిసారపు రాను మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికోసం ఇంకో చెట్టు నలగొట్టబడాలి. ఇదేమో వధువు వృక్షం, అదేమో వరుణ వృక్షం. ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత ఆయన జీవం ఇప్పుడు ఎవరిలో పోయబడాలి? మీలో, నాలో పోయబడాలి. బయటే పోయబడాలా? లోపల పోయబడాలా? బయట లోపల స్టీల్ కవసంలా అది మనల్ని కాపాడాలి. దేవుడు దయ చూపును గాక. నీతో సమానమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన మా పరలోకపు తండ్రి, అద్భుతములు చేయువాడా, మీ నామమునకే స్తుతి స్తోత్రాలయ్యా. హనోకు కాలంలో ఉన్న దేవుడవు నీవే, నోవా కాలంలో ఉన్న దేవుడవు నీవే, ఈ వధువు కాలంలో కూడా ఉన్న దేవుడవు నీవే. మా తండ్రి, ఇదే వధువు కాలంలో ప్రభువా, మా తండ్రి హనోకుని మేము చూడగలుగుతున్నాం, మా తండ్రి నోవాహుని మేము చూడగలుగుతున్నాం. మీ వర్తమానం నేర్పుతున్నది తండ్రి, ఒకే కాలంలో ఇద్దరూ ఉండగలుగుతున్నారని. హనోకు ఉండగలుగుతున్నాడు, అదేవిధంగా నోవాహు ఉండగలుగుతున్నాడని. బుద్ధి కలిగిన కన్యక ఉంటున్నది, బుద్ధి లేని కన్యక కూడా ఉంటున్నదని. ఒకే కాలంలో 2 కార్యములను మా తండ్రి జరుగుట మీరు మాకు వర్తమానమందు మాకు నేర్పుతున్న వాడవు నీవే గనుక, మా తండ్రి నాయన హనోకుని మేము వధువు యొక్క మాదిరిలో సంపూర్ణంగా మేము స్వీకరించడానికి సహాయము చేయండి తండ్రి. మా ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ మంచి భర్త వలె ఉండినట్లుగా, స్త్రీలైతే మంచి భార్య వలె ఉండినట్లుగా, యవనస్తులైతే మంచి కుమారుల వలె ఉండినట్లుగా, యవనరాండ్రైతే మంచి యవనరాండ్రుగా ఉండినట్లుగా, మా తండ్రి నాయన ప్రతి కుటుంబంలోనూ మా ప్రభా వధువు యొక్క సారూప్యమునివ్వండి నాయన. మా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి నోవాహులో కూడా మేము క్రీస్తును చూడగలుగుతున్నాం, ఓడను మేము చూడగలుగుతున్నాం తండ్రి. మరి నోవాహు యొక్క జీవితమునకైతే నాయన మా ప్రభువా పైకెత్తబడి కిందకు దిగిన పరిస్థితులను మేము చూస్తున్నాం. మా తండ్రి, మేము అలా ఉండాలని కోరుటలేదు ప్రభువా, మా తండ్రి మేము అలా ఉండాలని కోరుటలేదు, కానీ
దేవునితో నడిచి 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 మా ప్రభువా దేవునికి ఇష్టడుగా ఉండేటట్లుగా, మంచి సాక్ష్యం కలిగి ఉండేటట్లుగా, ఎన్నడూ ఏ యొక్క దోషములోనైనాను, ఏ పాపములోనైనాను, ఏ బలహీనతలోనైనాను, ఏ లోక కార్యములోనైనాను నోవహు వలె ప్రభువా ఎక్కడా పడిపోకుండా కాపాడండి. మా తండ్రి కుటుంబం అంతటిలో కూడా మా తండ్రి హనోకు ఎలా నిలబడి ఉన్నాడో మా తండ్రి అలా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలోనూ మా తండ్రి ఆత్మ మండునట్లుగా చేయండి నాయన. కుటుంబం అంతటిలో కూడా ప్రభువా మా తండ్రి నాయన మేమందరము రక్షించబడాలని, మా తండ్రి మేమందరం ఆత్మీయంగా ఉండాలని, మా తండ్రి నాయన నీవు ప్రతి దాన్ని వేరుపరిచే దేవుడవు గనుక మా తండ్రి ఆ దినమంతా వేరుపరచబడే ఆ సమయంలో ప్రభువా ఎవ్వరూ కూడా విడువబడే పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు సంధిస్తున్నావు గనక ప్రతి ఒక్కరిలో 6వ ఇంద్రియం పనిచేయనట్లుగా మా తండ్రి నాయన 5 ఇంద్రియాలైనా మోసపుచ్చవచ్చునేమో కానీ 6వ ఇంద్రియం ఎన్నడూ మోసపుచ్చదని, 6వ ఇంద్రియం ఎన్నడూ కారణాలు వెతకదని తండ్రి మీ వర్తమానం మాకు నేర్పుతున్న తండ్రి. వాక్యంలో ఎన్నడూ కారణాలు వెతికేవారిగా మేము ఉండకుండా సంపూర్ణంగా క్రీస్తు నమ్మినట్లుగాని మాలో ప్రతి ఒక్కరు నమ్మేటట్లుగా దీవించండి. ఎత్తపడ్డానికి బహు దగ్గరగా ఉన్నాము తండ్రి. ఒకే సమయంలో మా ప్రభువా మా తండ్రి ఈ కాలంలో కూడా హనోకు భూమి మీదే ఉన్నాడు తండ్రి. ఈ కాలంలో నోవాహు కూడా భూమి మీద ఉన్నాడయ్యా. బుద్ధి కలిగిన కన్యక భూమి మీదే ఉన్నది, బుద్ధి లేని కన్యక భూమి మీద ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా హెచ్చరికగా తీసుకొని తండ్రి బుద్ధి కలిగిన వారి వలె ఉండునట్లుగా, హనోకు వలె ఉండునట్లుగా, దేవునితో నడిచేవారిగా, దేవునితో నడిచేవాడు మరి ఎవ్వడితో కూడా నడవలేడని మీ వాక్యం మాకు నేర్పుతున్న తండ్రి. 2 కన్నులు ప్రభువు మీదే ఉంచి ఎటువంటి శోధనైనా, ఎటువంటి శ్రమైనా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి పోరాటమైనా ఎల్లప్పుడూ దేవుని మీదే ఆధారపడుతూ దేవునితో నడిచేటట్లుగా మీరు ఆశీర్వదించండి. ఇప్పటి వరకు ఎవరు నడుస్తాడైన దాసుని మీరు నిలబెట్టుకొని బలపరిచినందుకు స్తోత్రాలు. మా తండ్రి నాయన ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తిరిగి ఈ స్థలంలో నుంచి తిరిగి వెళ్ళుచుండగా తండ్రి గృహానికి వెళ్ళే సమయంలో కూడా నాయన 6వ ఇంద్రియమే కార్యం చేయనట్లుగా మా తండ్రి మీతో నడిచేటువంటి అనుభవాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనమని మా తండ్రి మా చుట్టూ ఉన్న కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మా చుట్టూ అనేకులు నశించిపోతున్నారు, బంధువుల్లో నశించిపోతున్నారు, స్నేహితుల్లో నశించిపోతున్నారు. మా ప్రభువా వారికి నిత్య జీవాన్ని గురించి కొంచెమైనా అవగాహన లేని వారిగా ఉన్నారు. మీ ఏర్పాట్లో ఉన్న వారిని మీరే ఆకర్షించి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క కరుణ మనకును పరిశుద్ధులందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మందరినీ దీవించును గాక.